హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 10th క్లాస్ జియోగ్రఫీలో ఫస్ట్ లెసన్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఈ సెషన్ ఒక లెస్ దెన్ 1 అవరే ఉంటుంది. కంప్లీట్గా క్లియర్గా రివైజ్ చేస్తాను. ఇంతవరకు ఎవరన్నా కన్ఫ్యూజన్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చూసారంటే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, మనం ఫస్ట్ లెసన్ గురించి వెళ్ళామంటే ఫస్ట్ లెసన్ ఏమో రీసోర్స్ అండ్ డెవలప్మెంట్. సో రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక బేసిక్ చాప్టర్ అనమాట. 10thలో మరీ అంత టఫ్ ఉండదు. సో చాలా ఈజీగా మనం ఈ లెసన్ అర్థం చేసుకోవచ్చు. వాట్ ఈస్ రీసోర్స్, దాంతో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ రీసోర్స్ అండ్ హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సో వాట్ ఈస్ రీసోర్స్? యాక్చువల్గా రీసోర్స్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ రీసోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఈస్ ఏ రీసోర్స్, సాయిల్ ఈస్ ఏ రీసోర్స్, ఎలక్ట్రిసిటీ ఈస్ ఏ రీసోర్స్, ఫారెస్ట్ ఈస్ ఏ రీసోర్స్, ఎవ్రీథింగ్ ఈస్ ఏ రీసోర్స్. బట్ మనం దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ నేచర్ which satisfy our needs, humans needs అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, ఇట్ ఈస్ సాటిస్ఫై our needs. అలానే సాయిల్, ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ అవర్ నీడ్స్. లైక్ హౌ? బై ప్రొవైడింగ్ అగ్రికల్చర్. సో ఫారెస్ట్, హౌ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ అవర్ నీడ్స్? బై ప్రొవైడింగ్ wood and other fruits, vegetables, medicine, etc. So everything in the nature which satisfy our needs is called resource. సింప్లీ. నెక్స్ట్ మనకు ఈ పేజ్లోనే మనం చూసుకున్నామంటే అక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో ఇచ్చారు. నథింగ్, అదేం లేదు. సింపుల్గా ఆ ట్రయాంగిల్ షేప్ ఏం చెప్తుందంటే హ్యూమన్ బీయింగ్స్ రీసోర్స్ని యూజ్ చేసుకొని డెవలప్ చేసుకుంటారు అనమాట. వాట్ డెవలప్? దేర్ సొసైటీ, దేర్ లైవ్లీహుడ్. లైక్ హౌ? ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ డేస్లో మనకు వాటర్ అనేది ఓన్లీ ఫర్ డ్రింకింగ్ పర్పస్ అండ్ అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వాటర్ని ఫర్ ద జనరేషన్ ఆఫ్ పవర్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఫారెస్ట్ని వన్స్ అపాన్ అ టైమ్ ఫర్ ఫుడ్, ఫర్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్, దీనికి మాత్రమే యూజ్ చేస్తున్నాం. బట్ నౌ ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్, ఫర్ మేకింగ్ ఆఫ్ పేపర్ ఈవెన్ ఆల్సో వీఆర్ యూజింగ్ ఫారెస్ట్. సో వీ యూజ్ న్యాచురల్ రిసోర్సెస్, వీ ద హ్యూమన్ బీయింగ్స్ యూజ్ ద న్యాచురల్ రిసోర్సెస్ అండ్ వీ యూజ్ ఇట్ ఫర్ ద డెవలప్మెంట్. దిస్ ఈస్ ద ట్రయాంగిల్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్. నెక్స్ట్ అదే పేజ్లో మనం చూసామంటే మనకి ఇంకేం లేదు. సింప్లీ రిసోర్సెస్ని క్లాసిఫై చేశారు. న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్. హ్యూమన్ రిసోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టిట్యూషన్స్. ఎవ్రీథింగ్ వీ ప్రొవైడ్, వీ క్రియేట్ అన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్స్కి వచ్చామంటే రెన్యూవబుల్ రిసోర్స్, నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. రెన్యూవబుల్ రిసోర్స్, నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అంటే మనకు 6th నుంచి 9th లోపల మనం ఎన్నోసార్లు దీన్ని డిస్కస్ చేస్తుంటాం. రెన్యూవబుల్ రిసోర్స్ అంటే ఎంత వాడినా అయిపోనిది. నేచర్లో ఉన్న రిసోర్స్ మనం ఎంత వాడినా అయిపోనిది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, ఎంత వాడినా అయిపోదు. సన్లైట్, ఎంత వాడినా అయిపోదు. సార్ వాటర్ ఎంత వాడినా అయిపోదని హౌ వీఆర్ టెల్లింగ్? సార్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఆర్ డిప్లెటింగ్ అంటున్నామంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ వాటర్ ఇంక్లూడింగ్ సీ వాటర్, రివర్ వాటర్, ఓషన్స్, ఎవ్రీథింగ్. అండ్ సన్లైట్ ఎంత వాడినా అయిపోద్దా? ఏమన్నా మనం క్యాప్చర్ చేసుకున్నామంటే రేపటికి నెక్స్ట్ జనరేషన్స్కి మనకు అవైలబుల్లో ఉండదా? సో సన్లైట్, వాటర్, టైడల్ ఎనర్జీ, విండ్, ఇవన్నీ రెన్యూవబుల్ రిసోర్సెస్. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే వన్స్ ఇఫ్ యూ యూజ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, దాని యొక్క పర్సంటేజ్ ఆఫ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాసిల్ ఫ్యూయల్స్, పెట్రోలియం ఎక్స్ట్రాక్షన్ అనేది భూమిలో ఫాసిల్ ఫ్యూయల్స్ తగ్గిపోద్ది. పెట్రోల్ అనేది ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది తగ్గిపోద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మినరల్ ఉంది. మినరల్ ఈజ్ ఆల్సో నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. మినరల్ అనేది నేచురల్లీ అకరింగ్ ఫ్రమ్ ద ఎర్త్. వన్స్ ఫర్ ఎగ్జాంపుల్ KGF, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని మనం వింటున్నాం. వన్స్ అపాన్ అ టైమ్ అక్కడ గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటోళ్ళు. రైట్ నౌ అంతే పర్సంటేజ్ ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నారా? లేదు. బికాస్ దోస్ పర్సంటేజ్ ఆఫ్ క్వాంటిటీ హ్యాస్ ఎగ్జాస్టెడ్, అయిపోయింది అనమాట. సో ఏదైతే రిసోర్సెస్ మనం వాడినప్పుడు అది అయిపోతుందో దాన్ని నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అంటాం. రెన్యూవబుల్ రిసోర్స్ అంటే ఏంటంటే మనం ఎంత వాడినా అయిపోనిది. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఈ పేజ్లో మనం మెన్షన్ చేసింది. ప్రతి పేజ్లో ఏ ఒక్క ఇంపార్టెంట్ మ్యాటర్ని మనం మిస్ చేయకుండా చూద్దాం. సో ఫస్ట్ పేజ్లో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పేజ్ ఒకసారి మీరు చూసారంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. ఈ హెడ్డింగ్, ప్రతి హెడ్డింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్లో ఇక్కడ ఏముంది? డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఓవర్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ యూజ్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది? బెనిఫిట్స్ జరుగుతుందా, ప్రాబ్లమ్స్ జరుగుతుందా? బెనిఫిట్స్ జరుగుతుంది అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ యూసేజ్ ఆఫ్ రిసోర్స్ అన్నింటినీ బాగా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని వాడేసినామంటే ప్రెసెంట్ మనం డెవలప్మెంట్ని చూడగలుగుతాం. బట్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ ఎదుర్కోవాల్సి వస్తుంది.
రీసోర్స్ డిప్లెషన్, స్కార్సిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ రీసోర్సెస్ బై హ్యూమన్ బీయింగ్స్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్. వాట్ ఆర్ దోస్ ప్రాబ్లమ్స్? ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ చెప్పాలంటే ఈ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ సింప్లీ డెవలప్మెంట్ ఆఫ్ రీసోర్సెస్ అన్నారు కాబట్టి చెప్తున్నా. డెవలప్మెంట్ ఆఫ్ రీసోర్సెస్ ఎలా జరుగుతుంది? ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్. యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో డెవలప్మెంట్ ఆఫ్ రీసోర్సెస్ అనేది ఈక్వల్గా జరుగుతుందా? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్ అనేది జరుగుతుందా? లేదు. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ రీసోర్సెస్ అనేది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈక్వల్ యూటిలైజేషన్ కానీ జరుగుతుందా? లేదు. How 30% of the population are utilizing, are getting benefits of the 70% of the resources. 70% of the population are just using 30% of the resources. For example, అది రిచ్ పూర్ డిస్క్రిమినేషన్ కూడా తీసుకోవచ్చు. పూర్ పీపుల్ వాటర్ కోసం, గ్రౌండ్ వాటర్ కోసం కొన్ని కిలోమీటర్స్ నడిచి వాటర్ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. బట్ రిచ్ పీపుల్ వాళ్ళు డ్రింకింగ్ వాటర్, హోమ్ యూటెన్సిల్స్, డొమెస్టిక్ పర్పసే కాకుండా లగ్జరీస్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ పూల్స్ ఎక్సెట్రా వేస్టేజ్ ఆఫ్ వాటర్ జరుగుతుంది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా ఫెస్టివల్స్ని తీసుకున్నామంటే, హోలీ ఇలాంటి ఫెస్టివల్స్ తీసుకున్నామంటే వాటర్ వేస్టేజ్ అనేది చాలా జరుగుతుంది. అండ్ ఫ్రమ్ మన నార్మల్ హిందూ ఫెస్టివల్స్ తీసుకున్నామంటే, వినాయక చవితికి మనము వినాయక నిమజ్జనం చేయడం వల్ల కూడా చాలా వాటర్ అనేది పొల్యూట్ అయిపోయి వేస్ట్ అయిపోతుంది. బట్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇదే వరల్డ్లో అదే వాటర్ కోసం ఎన్నో ఇబ్బందులు పడే సో మెనీ పీపుల్ ఉన్నారు. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ అనేది జరుగుతుంది. సో ఇలా జరగడం వల్ల డెవలప్మెంట్ ఆఫ్ రీసోర్సెస్ అనేది మనం ఎలా పొందగలుగుతాం, రీసోర్సెస్ని ఎలా డెవలప్ చేసుకుంటాం, దాన్ని డెవలప్మెంట్కి ఎలా లింక్ చేస్తాం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. సో ఈ అక్యుములేషన్ ఆఫ్ రీసోర్సెస్ అనేది కొంతమంది చేతుల్లో ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఈ ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఫస్ట్ గమనించామంటే మనం ఏం చేయాలో తెలుస్తుంది. ఫస్ట్ ఈ ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ రీసోర్సెస్ వల్ల ఫస్ట్ గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. ఎలా అంటే, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ నథింగ్ బట్ ద రైజింగ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ బై ఎమిటింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎందుకు వస్తాయి? పొల్యూషన్ వల్ల, డిఫారెస్టేషన్ వల్ల. సో డిఫారెస్టేషన్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ ప్రాబ్లమ్. డిఫారెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ కటింగ్ ఆఫ్ ట్రీస్. చెట్లని మనం మన ఓన్ డెవలప్మెంట్ కోసం, ఫర్నిచర్ కోసం కావచ్చు, పేపర్ కోసం కావచ్చు, మెడిసిన్స్ కోసం కావచ్చు, ఇలా కట్ చేయడం వల్ల మనకు రీసోర్సెస్ అనేది చాలా తగ్గిపోతున్నాయి. సో అలా తగ్గిపోవడం వల్ల అక్కడ మనం ద పీపుల్, నాట్ ఓన్లీ పీపుల్, లివింగ్ ఆర్గానిజమ్స్ కార్బన్ డైఆక్సైడ్ని ఎమిట్ చేసి ఆక్సిజన్ని ఇంటేక్ చేసుకుంటాయి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని ఎమిట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రీసే క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు, పర్సంటేజ్ ఆఫ్ క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు ఆ గ్యాసెస్ అలానే గ్రీన్ హౌసెస్ గ్యాస్గా టర్న్ అయ్యి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ఇంకోటి ఓజోన్ లేయర్ డిప్రెషన్. ఓజోన్ లేయర్ డిప్రెషన్ ఎందుకు జరుగుతుందంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల, పర్టికులర్లీ కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి వాటి వల్ల. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది నాట్ ఓన్లీ వాటర్, నాట్ ఓన్లీ ఎయిర్. వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, సౌండ్ పొల్యూషన్ కావచ్చు, ఎవ్రీథింగ్. నెక్స్ట్ ల్యాండ్ డీగ్రేడేషన్. ల్యాండ్ డీగ్రేడేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈ లెసన్లో ఈ ల్యాండ్ డీగ్రేడేషన్ గురించి మనం చాలా డెప్త్గా నేర్చుకోబోతాం. ల్యాండ్ డీగ్రేడేషన్కి వచ్చినామంటే సాయిల్ తన యొక్క ఫెర్టిలిటీని, తన సారవంతాన్ని తగ్గిపోవడాన్ని ల్యాండ్ డీగ్రేడేషన్ అవుతాం. డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ఎల్స్ సాయిల్ ఎరోషన్ అనొచ్చు. ఎలా అంటే మనము ఒక ప్లాంట్ని ఇంప్లాంట్ చేయడం వల్ల, చెట్లు అక్కడ పెరగడం వల్ల అది ఉన్న మట్టిని ఆ వేర్లు అనేది గట్టిగా టైట్గా పట్టి పెట్టుకుంటాయి. అలా పట్టి పెట్టుకోవడం వల్ల సాయిల్ అనేది దాని ఫెర్టిలిటీని తగ్గిపోదు. బట్ మనం ఎప్పుడైతే డిఫారెస్టేషన్ చేస్తామో ఈ టైట్లీ ప్యాక్డ్ సాయిల్ అనేది లూజ్లీ ప్యాక్డ్ సాయిల్గా మారిపోయి డ్యూ టు క్లైమేటిక్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ వల్ల కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ఫాల్ వల్ల, ఎయిర్ వల్ల, విండ్ వల్ల ఆ సాయిల్ అనేది ఎరోషన్ అయిపోతుంది, దాని యొక్క సారవంతాన్ని కోల్పోతుంది. సో దీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. సో మనం దీన్ని అన్నింటినీ ఓవర్టేక్ చేసి ఎలా డెవలప్మెంట్ పొందుతాము అనేది ఇక్కడ ఏముందో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ దీని గురించి మాట్లాడుకునే ముందు వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీరు చూసారంటే అది టాప్ రైట్ కార్నర్లో ఉంది. దాన్ని 1 మార్క్ క్వశ్చన్గా ఇంపార్టెంట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ప్లానింగ్ ఆఫ్ రిసోర్సెస్ without compromising our needs, but without compromising our needs, and we are not going to affect the future generations. సో ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి నేర్చుకున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ మెన్షన్ చేశారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ టేక్ ప్లేస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్
without affecting the environment, without damaging the environment and without compromising the needs of future generations. అంటే మనం డెవలప్మెంట్ చేసుకోవాలి, హ్యూమన్ డెవలప్మెంట్ అనేది జరగాలి బై యూజింగ్ ది రీసోర్సెస్. ఆ డెవలప్మెంట్ ఎలా ఉండాలంటే, ఆ రీసోర్సెస్ని మనం యూజ్ చేసుకునే విధానం ఎలా ఉండాలంటే ఎన్విరాన్మెంట్ని మనం డ్యామేజ్ చేయకూడదు, అలానే మనం ఎక్కువ వాడేసుకొని ఫ్యూచర్ జనరేషన్స్కి లేకుండా కూడా చేయకూడదు. సో వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ నీడ్స్ మనం వాడేసుకోవడం వల్ల వాళ్ళకి తక్కువ అయిపోకూడదు. ప్లస్ నెక్స్ట్ మనము వాడే రీసోర్సెస్ మనం చేసుకునే డెవలప్మెంట్ వల్ల ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ ఉండకూడదు. దీన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఇది డెఫినెట్లీ 1 మార్క్ క్వశ్చన్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రియో డి జనరియో ఎర్త్ సమిట్ 1992 అని ఉంది. రియో డి జనరియో ఎర్త్ సమిట్ 1992 ఏంటంటే, ఇక్కడ ఇది బ్రెజిల్లో జరిగింది. రియో డి జనరియో ఈజ్ ఏ సిటీ ఇన్ బ్రెజిల్. ఇక్కడ ఏం జరిగింది అని ఒకసారి మీరు చూసారంటే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఆల్ కంట్రీస్ ఏర్పరచుకున్న సమావేశం. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, గ్లోబల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకోవడానికి క్రియేట్ అయిన సమిట్ అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ఎజెండా 21 అని మేజర్గా వాళ్ళు ఫార్ములేట్ చేసుకున్నారు. దీన్నే ఎజెండా 21 అట్ రియో సమిట్ అని కూడా అంటాం అనమాట. యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ అనే ఒక బాడీ దీన్ని కండక్ట్ చేసింది. సో ఇది మేజర్లీ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ని, పవర్టీని, డిసీజెస్ని ఎరాడికేట్ చేయడానికి, ఇది మేజర్లీ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ని, పవర్టీని, డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి ఈ రియో సమిట్ ఎజెండా 21ని తీసుకొచ్చింది. ఓకే, ఎజెండా 21 ఈజ్ నథింగ్ బట్ టు ట్యాకల్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళామంటే, ఓకే ఈ పేజ్లోనే మనకు రీసోర్స్ ప్లానింగ్ అని ఉంది. రీసోర్స్ ప్లానింగ్ అంటే ప్లానింగ్ ఆఫ్ రీసోర్సెస్, అంతే, ప్లానింగ్ ఆఫ్ రీసోర్సెస్. దాంట్లో మనం కొన్ని కీ పాయింట్స్, ఒక 5 పాయింట్స్ అనేది బాగా రిమైండ్ చేసుకున్నామంటే అయిపోతుంది. రీసోర్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బుక్లో ఉండేది పక్కన పెడితే మనకే ఓన్గా కూడా మనం చెప్పచ్చు రీసోర్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. రీసోర్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఓన్లీ యూజింగ్ ఫర్ ద అర్జెంట్ నీడ్స్, బేసిక్ నీడ్స్, నాట్ ఫర్ ద లగ్జరీస్ నీడ్స్. సో సింప్లీ ఇండియా అనేది ఎనార్మస్ డైవర్సిటీ కలిగిన రీసోర్సెస్ అనమాట. అంటే కల్చర్లో కావచ్చు, రీసోర్సెస్లో కావచ్చు, ఇండియా ఈజ్ డైవర్సిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో హిమాలయాస్ ఉంది, సౌత్లో డీప్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, నార్త్ ఈస్ట్లో డీప్ ఫారెస్ట్స్ ఉన్నాయి, వెస్ట్లో డెజర్ట్ ఉంది, సెంట్రల్ ఇండియాలో ప్లెయిన్స్, పెరినియల్ రివర్స్ ఉన్నాయి. సో ఇంత డైవర్సిఫైడ్ రీసోర్సెస్ కలిగిన మన ఇండియాలో మనం రీసోర్సెస్ని ప్లానింగ్ చేసుకోలేకపోతే, అండ్ ప్లస్ 1 పాయింట్, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అది మనకు తెలిసిందే. పాపులేషన్ వైజ్ ఇండియా టాప్లో ఉంది, అండ్ రీసోర్సెస్ వైజ్ ఇండియా టాప్లోనే ఉంది, వన్ ఆఫ్ ద టాప్. అండ్ అబండెంట్ రీసోర్సెస్ విత్ డైవర్సిఫైడ్ రీసోర్సెస్. మనం దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే ఎలాగా? ప్రతిదాన్ని ప్లాన్ చేసుకోకపోతే మనం దాన్ని కోల్పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ దేన్నైనా కూడా మనం ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. మనం చదువుకునే విధానంలో కావచ్చు, మన లైఫ్ని కూడా ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలంటారు కదా. అలానే రీసోర్సెస్ యూటిలైజేషన్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే ఇప్పుడే మనం స్కేర్సిటీని ఎదుర్కోవచ్చు, లేదంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మన వల్ల ఇంపాక్ట్ని, స్కేర్సిటీ ఇంపాక్ట్ని మనం ఇవ్వగలవచ్చు. సో దీన్ని తగ్గించుకోవడానికి మనం రీసోర్సెస్ని ప్లానింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా మనం తీసుకున్నామంటే, రాజస్థాన్ని తీసుకున్నామంటే అక్కడ కంప్లీట్ డెజర్ట్, అక్కడ ఏ రీసోర్సెస్ లేనంట, నో. సోలార్ ఎనర్జీని మనము చాలా ఎక్కువ మోతాదులో మనం క్యాప్చర్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ హై టెంపరేచర్ రికార్డ్ అవుతుంది కాబట్టి. బట్ ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ వాటర్ బికాస్ ఇట్ ఈస్ ఎ డెజర్ట్ ఏరియా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, దీస్ స్టేట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ మినరల్స్, బట్ దీస్ ఆర్ వెరీ ల్యాకింగ్ ఇన్ అదర్ రిసోర్సెస్. నార్త్ ఈస్ట్ని తీసుకున్నామంటే అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ లాంటివి తీసుకున్నామంటే వెరీ రిచ్ ఇన్ ఫారెస్ట్ రిసోర్సెస్, డీప్ ఫారెస్ట్లోనే. బట్ ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ వాట్? ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ డెవలప్మెంట్ లేదు. మనం సౌత్కి వచ్చామంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ తీసుకున్నామంటే ఇట్స్ వెరీ రిచ్ ఇన్ రిసోర్సెస్, బట్ వీఆర్ ఫేసింగ్ సమ్ వాటర్ స్కార్సిటీ ఇష్యూస్ ఆల్సో బికాస్ we don't have any perennial rivers. We have some peninsular rivers, but we don't have any perennial rivers. So రాజస్థాన్ గురించి మాట్లాడుకున్నాం, అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకున్నాం, మధ్యప్రదేశ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నామంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్ ఉందా? ఒక దగ్గర ఒక రీసోర్సెస్ ఉంటుంది, ఇంకో రీసోర్సెస్ని మనం ల్యాక్ అవుతున్నాం. ఇంకో దగ్గర ఇంకో రీసోర్సెస్ ఉంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాక్ అవుతున్నాం. సో ఇవన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటేనే టోటల్ ఇండియాని డెవలప్ చేయగలుగుతాం. ఒక స్టేట్ డెవలప్ అయినంత మాత్రాన ఇండియా మొత్తం డెవలప్ అయినట్టు కాదు. సో
అలా అని మనకు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో మినరల్స్ ఉన్నాయి కదా అని మినరల్స్ని వాళ్ళు సెల్ చేసి మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రిచ్ కంట్రీ అయిపోతున్నారా? లేదు, అక్కడ వాటర్ సప్లై లేదు కదా. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో అక్కడ రిచ్ ఫారెస్ట్ అబండెంట్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు? లేదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాకింగ్లో ఉంది. సో వీ హ్యావ్ టు గివ్ వాట్ ఎవర్ దే వాంట్, వీ హ్యావ్ టు టేక్ వాట్ వీ డోంట్ హ్యావ్ అనే ఒక రూల్ని మనం, ఒక సామెతను మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలా చేసుకుంటేనే మనము ఇండియాని కంప్లీట్ ఈక్వల్ డెవలప్మెంట్ని చూడగలుగుతాం. సో హౌ టు రీసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా, మనం పేజ్ టర్న్ చేసినామంటే హౌ టు రీసోర్స్ ప్లానింగ్ అని ఇండియా ఉంది కదా. మనం ఇండియాలో రీసోర్స్ ప్లానింగ్ ఎందుకు చేయాలి? ఇన్సేపు మనం జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం. బట్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చామంటే ఇండియా ఈజ్ వెరీ డైవర్సిఫైడ్ కంట్రీ కాబట్టి ఇక్కడ మనం ఎలాగ రీసోర్స్ ప్లానింగ్ చేసుకోవాలి, మనకు పర్టికులర్గా మన డైవర్సిఫైడ్ కంట్రీ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ఏ యూనిఫామ్ కంట్రీ ఇన్ రీసోర్సెస్ అనుకోండి, ఒక పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి, ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు డైవర్సిఫైడ్ విత్ అన్యూనిఫార్మిటీ ఆఫ్ రిసోర్సెస్, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెన్షన్ ఆఫ్ రిసోర్సెస్. ఇదే వాళ్ళు ఫస్ట్ పాయింట్గా మెన్షన్ చేశారు. ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్ అంటే మనం రీసోర్సెస్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఇంకోటి సైంటిఫిక్ రీసెర్చ్ కానీ ఆంథ్రోపాలజికల్ రీసెర్చ్, ఇలాంటి రీసెర్చ్ల ద్వారా కనుక్కోవాలి, కొత్త కొత్త రీసోర్సెస్ను కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్లీ మనం చూస్తుంటే ప్లాస్టిక్ నుంచి కూడా ఎనర్జీని తయారు చేయడం, ప్లాస్టిక్ వేస్ట్ యాక్చువల్గా, కానీ ప్లాస్టిక్ నుంచి కూడా రోడ్స్ వేయడం మన ఇండియాలో మనం అబ్జర్వ్ చేసాం. సో అలాగా రిసోర్సెస్ అనేది న్యాచురల్లీ అకరింగ్ రిసోర్సెస్ కావచ్చు, హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ కావచ్చు, మనం ఇందాక మాట్లాడుకున్నాం. అలానే ఇప్పుడు మనం ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్. దీన్ని ఎలా చేయగలుగుతాం? పాయింట్ నెంబర్ 1 సర్వే కండక్ట్ చేయాలి. గవర్నమెంట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా సర్వేయింగ్ చేయాలి. మ్యాపింగ్, ప్రాపర్ మ్యాపింగ్ ఇన్ ద సెన్స్ ఎక్కడెక్కడ ఏ రిసోర్సెస్ ఉన్నాయి మనం ప్రాపర్గా మ్యాపింగ్ చేసుకున్నామంటే. ఇంకోటి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్. క్వాంటిటేటివ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినరల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్డ్ అనుకుందాం. గోల్డ్ అనే మినరల్ ఒక ప్రాంతంలో ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ అవైలబుల్, దట్ మచ్ క్వాంటిటీలీ అవైలబుల్ లేదు అనుకుంటే అక్కడ గవర్నమెంట్ దాని ఎఫర్ట్స్ని పెట్టి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది మనీ వేస్ట్. సో మనం క్వాలిటేటివ్ ప్లస్ క్వాంటిటేటివ్, దాని క్వాంటిటీ చూసుకోవాలి, ఆ మినరల్ యొక్క క్వాంటిటీ అబండెంట్గా ఉందా లేదా చూసుకోవాలి, అండ్ ఆ మినరల్ యొక్క మనకు యూసేజ్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. కొన్ని మినరల్స్ అనేది నాట్ దట్ మచ్ యూజబుల్, కొన్ని మినరల్స్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో అలాంటివి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ విత్ అప్రోప్రియేట్ టెక్నాలజీ అండ్ స్కిల్స్. అప్రోప్రియేట్ టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20 years, 50 years, 70 years బ్యాక్ వెళ్ళినప్పుడు, అంటే ఇండిపెండెన్స్ నుంచి ఒక 1990s వరకు మనం అబ్జర్వ్ చేస్తే ల్యాకింగ్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ అండ్ స్కిల్ సెట్, we didn't even extract the abundant amount of resources and we exploited so much of the nature అన్నమాట. అదే మనం కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ విత్ టెక్నాలజీ అండ్ స్కిల్ సెట్ ఉంటే మనం బాగా రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే అగ్రికల్చర్ తీసుకుందాం. అగ్రికల్చర్లో వన్స్ అపాన్ అ టైమ్ వితౌట్ ల్యాకింగ్ టెక్నాలజీ నేచురల్ మెథడ్స్ వాడడం వల్ల సాయిల్ ఎరోషన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంజాబ్లో ఇది స్టబుల్ బౌండింగ్ అనేది మీరు వినే ఉంటారు. స్టబుల్ బౌండింగ్ అంటే వాళ్ళు అక్కడ ప్యాడీని కల్టివేట్ చేసిన తర్వాత, అక్కడ సోయింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్యాడీని రా ప్యాడీని ఏం చేస్తారంటే తగలబెట్టేసి అది బూడిద అయిపోయినాక దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఆ ల్యాండ్ మీద కొత్తగా క్రాప్ వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ అనేది దాని ఫెర్టిలిటీ కోల్పోతుంది. సో ఇలాంటి మెథడ్స్ మనం వాడడం వల్ల ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేది మనం తీసుకొస్తున్నాం. అదే ప్రాపర్ స్కిల్స్, ప్రాపర్ అవేర్నెస్, ప్రాపర్ టెక్నాలజీ. వన్స్ అపాన్ అ టైం మనం కౌస్ని యూజ్ చేసేటోళ్ళం దున్నడానికి, ఇప్పుడు ట్రాక్టర్స్ని యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్స్ అపాన్ అ టైం మ్యాన్ మేడ్ వాటర్ పంపింగ్ సిస్టమ్ ఉండేదన్నమాట. పంపింగ్ ద్వారా మనం వాటర్ని హ్యూమన్సే దాన్ని వాటర్ సప్లై చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వాటర్ స్ప్రింకిల్ సిస్టమ్, వాటర్ని మనం తగ్గిస్తున్నాం, యూసేజ్ని తగ్గిస్తున్నాం. స్ప్రింకిల్స్ వాడడం వల్ల లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ని మనము యూజ్ చేసుకుంటున్నాం. దట్ విత్ ప్రాపర్ క్రాప్ గ్రోత్ ఉంటుంది అక్కడ. సో ఇలాగ మనం టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, స్కిల్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం నేషనల్ ప్లాన్స్ అనేది సపరేట్గా ఉంటాయి, నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్. దీనికి మనం రీసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ లింక్ చేయాలి. ఎందుకంటే సపరేట్గా రీసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ని, సపరేట్గా నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్ని మనం చూసామంటే అది కొద్దిగా కష్టమైపోతుంది, ఎందుకంటే బడ్జెట్ అనేది సరిపోదు. బట్ మనం తీసుకునే నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్, ఎవ్రీ నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్,
ఎంకరేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ ఆల్సో. దాన్ని మనం అబ్జర్వ్ చేసి రీసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్ని దానికి లింక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్, ఇట్ ఈస్ ఏ నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్, నేషనల్ క్లీన్లీనెస్, క్లీన్గా ఉంచడానికి. దాన్ని మనం రీసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్కి ఎలాగ మనం లింక్ చేయొచ్చు అంటే, మనం చెత్తని క్లీన్ చేయడం, చెట్లు నాటడం, ఇలాంటి యాక్టివిటీస్కి వాటరింగ్ చేయడము, ప్రాపర్ గైడెన్స్తో ఏ చెట్టు పడితే ఆ చెట్టు నాటడం బదులు యూస్ఫుల్ ట్రీస్, మెడిసినల్ ట్రీస్ కావచ్చు, ఆర్ ఎల్స్ అగ్రికల్చరల్ ప్లాంట్స్ కావచ్చు, మనం ప్లాంట్ చేయడం వల్ల రీసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్ జరిగిపోతుంది, రీసోర్స్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం, ప్లస్ నేషనల్ డెవలప్మెంట్ కూడా జరిగిపోతుంది. సో ఇలాంటివి మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినాం? 5-year ప్లాన్స్ ఉన్నాయి మనకు. 1950s నుంచి ఇప్పటికీ మనము 12 5-year ప్లాన్స్ని చూసాం. ఆ 5-year ప్లాన్స్లో మనం అబ్జర్వ్ చేసినాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అగ్రికల్చర్ మీద, ఎన్విరాన్మెంటల్ ఎంపవర్మెంట్ మీద ఎన్నో ప్లాన్స్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇలానే అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ రీసోర్సెస్ని మనం ఎలా కాపాడుకోవాలి. కన్జర్వేషన్ ఆఫ్ రీసోర్సెస్ అంటే రీసోర్స్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే సింప్లీ ఒక గాంధీజీ స్లోగన్తో మనం స్టార్ట్ చేసాం అనమాట. దెర్ ఆర్ రీసోర్సెస్ ఫర్ ఎవ్రీవన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రీడ్. ప్రతి ఒక్కరి అవసరాలకి కావాల్సినంత రీసోర్సెస్ మనకు ఉంది, కానీ అత్యాశకి, ఆశకు మించి లగ్జరీస్కి కావాల్సిన అవసరాలకి కావాల్సిన రీసోర్సెస్ మన దగ్గర లేదు. అంటే అన్నం తినడానికి అన్నం ఉంది, ఆకలేస్తే అన్నం తినాలి, కానీ ఆకలేస్తే బర్గరు, KFC చికెన్ తినాలంటే డబ్బులు ఉండదు కదా. అలానే మనకు అత్యవసరానికి కావాల్సిన నీడ్స్, కావాల్సిన రీసోర్సెస్ ఇండియాలో అబండెంట్గా ఉంది, కానీ మనకు అత్యవసరం లగ్జరీ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టాలి, నాకు వాటర్ కావాలి, మినరల్ వాటర్ కావాలి అంటే అంత రీసోర్సెస్ మన దగ్గర లేదు. దిస్ ఈజ్ వాట్ గాంధీజీస్ పోర్ట్రేయింగ్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే అగ్రికల్చర్ సైడ్ తీసుకున్నామంటే ఇరిగేషన్ కన్జంప్షన్ అండ్ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ వల్ల కూడా అగ్రికల్చర్ ఇంపార్టెంట్ కదా. ఇండియా ఈజ్ అగ్రికల్చరల్ కంట్రీ, ఇండియా ఈజ్ మేజర్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. మనం ఎకనామిక్స్లో మాట్లాడుకున్నాం అనొచ్చు, బట్ అక్కడ మొత్తం వాటర్ని యూజ్ చేస్తే డెవలప్మెంట్కి మనం ఎలా యూజ్ చేస్తాం? సో అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓవర్ ఇరిగేషన్ అంటున్నా, ఇరిగేషన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ విత్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే ఇప్పుడు స్ప్రింకల్ సిస్టమ్ రావడం వల్ల, డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ రావడం వల్ల, మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ రావడం వల్ల ఇప్పుడు వాటర్ రిసోర్సెస్ని మనం ఎఫిషియెంట్గా వాడుతున్నాం. అంతకుముందు వేస్టేజ్ జరిగేది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నెక్స్ట్ ఇంకో పేజ్కి వెళ్దామంటే ఇక్కడ మనకు ల్యాండ్ రిసోర్సెస్ గురించి, పర్టికులర్లీ ల్యాండ్ గురించి ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అవుతాం. ల్యాండ్ రిసోర్సెస్కి వచ్చామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇండియాలో ఎలా ఉందో చూద్దాం. ఇండియాలో ప్లెయిన్స్ 43% ఉన్నాయి, ప్లాచ్యూస్ 27% ఉన్నాయి, మౌంటైన్స్ 30% ఉన్నాయి. ప్లెయిన్స్ మేజర్ పర్సెంట్. ప్లెయిన్స్ అంటే ఏంటంటే ఫ్లాట్ ల్యాండ్స్, ప్లాచ్యూస్ ఏంటంటే అబౌవ్ ద బేస్ లెవెల్, దాన్ని ప్లాచ్యూస్ అంటాము. మౌంటైన్స్ అంటే కొండలు, పర్వతాలు. సో ఈ ప్లెయిన్స్ అనేది మన ఇండియాలో సెంట్రల్ ఇండియా కానీ నదర్న్ ఇండియా తీసుకున్నామంటే ప్లెయిన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ అగ్రికల్చర్ బికాజ్ ఇట్స్ సాయిల్స్ వెరీ ఫెర్టైల్. మనం దాని గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏం మెన్షన్ చేశారు? ల్యాండ్ యూటిలైజేషన్ ఏంటంటే ల్యాండ్ని ఎలా వాడుకోవాలి, మనం ఎన్ని విధాలుగా వాడుకుంటాం, మనకు ల్యాండ్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అది ఒకసారి గమనించినామంటే, ఫారెస్ట్ ఎక్కడుంది? ఆకాశంలో ఉందా? వాటర్ మీద ఉందా? ల్యాండ్ మీద ఉంది. సో ల్యాండ్ యూటిలైజేషన్, ఫారెస్ట్స్. బ్యారన్ ల్యాండ్స్ అంటే వేస్ట్ ల్యాండ్స్. ఎన్నో వేస్ట్ ల్యాండ్లు ఉంటాయి మన చుట్టుపక్కల. మనం గమనిస్తున్నామంటే చెత్త చెదారాలు వేసి ఉండే ల్యాండ్లు ఉంటాయి, దాన్ని వేస్ట్ ల్యాండ్, ఎందుకు పనికిరాని ల్యాండ్ వేస్ట్ ల్యాండ్ ఉంటుంది. దాన్ని ఒక మనం టెర్మినాలజీ బ్యారన్ ల్యాండ్ అని వాడతాం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్స్, బిల్డింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ కరెంట్ ఫ్యాలో అంటే 1 year కంటే తక్కువ మనం మినిమం 1 year దాన్ని కల్టివేషన్కి వాడకుండా అలానే వదిలేసి ఉంటే దాన్ని కరెంట్ ఫ్యాలో ల్యాండ్ అంటాం. ఫ్యాలో ల్యాండ్లో కరెంట్ ఫ్యాలో ల్యాండ్ అంటాం. నెక్స్ట్ ఫ్యాలో ల్యాండ్ అంటే అది 1 year కంటే మనం మినిమం దాన్ని టచ్ చేయకుండా, దేనికి అగ్రికల్చర్కి వాడకుండా వదిలేస్తే దాన్ని ఫ్యాలో ల్యాండ్స్ అంటాం. వేస్ట్ ల్యాండ్స్ అంటే మినిమం 5 years లేదా దానికంటే ఎక్కువ అన్కల్టివేటెడ్ ల్యాండ్స్, అంటే కల్టివేషనే చేయకుండా 5 సంవత్సరాలుగా అది అట్టే ఉండిపోయింటే దాన్ని వేస్ట్ ల్యాండ్స్ అంటాం. నెక్స్ట్ గ్రాస్ క్రాప్. ఇప్పుడు నేను చెప్పే టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్, నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. గ్రాస్ క్రాప్డ్ ఏరియా అంటే ఏంటంటే 1 yearలో వితిన్ ఏరియాలో ఎంత ల్యాండ్ని అగ్రికల్చర్ క్రాప్స్ అనేది మనం వేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మన పొలం ఉంది, మన పొలంలో క్రాప్స్ నాటినప్పుడు ఆ ఏరియా ఇప్పుడు మనది 1 acre అనుకో. సో దీనికి గ్రాస్ నెట్ సోన్ ఏరియా ఏంటంటే 1 acre.
అలా ఇండియా మొత్తం మీరు తీసుకుంటే ఎన్ని ఏకర్స్, నేను ఏకర్స్ అని మీకు అర్థం అవడానికి చెప్తున్నా, వాళ్ళు సమ్ అదర్ మెట్రిక్స్లో వాళ్ళు కొలవచ్చు. ఎంత ప్రాంతాన్ని, ఎంత ప్లేస్ని క్రాపింగ్ అనేది జరిపారు అనేది నెట్ సోన్ ఏరియా. అది కూడా 1 ఇయర్కి లెక్కిస్తాం అనమాట. 1 ఇయర్లో ఇన్ ఇండియాలో ఎంత ల్యాండ్ని మనం క్రాపింగ్కి ఉపయోగించామో దాన్ని నెట్ సోన్ ఏరియా అంటాం. గ్రాస్ సోన్ ఏరియా అంటే ఏంటంటే ఏరియా, ఈ నెట్ సోన్ ఏరియా ఉంది కదా, దాన్ని 1 ఇయర్లో మనం ఒకసారి ఇప్పుడు 1 ఇయర్ ఒకే క్రాప్ వేసున్నాం, 6 మంత్స్ ఒక క్రాప్ వేస్తాం, ఇంకో 6 మంత్స్ ఒక క్రాప్ వేస్తాం. అంటే ఒకే ల్యాండ్లో 2 టైప్స్ ఆఫ్ క్రాప్స్ మనం వేస్తున్నాం విత్ ఇన్ డిఫరెంట్ టైం పీరియడ్స్లో. సో దాన్ని యాడ్ చేయాలి కదా. ఇప్పుడు ఒక ల్యాండ్లో 6 మంత్స్ ఒక క్రాప్ వేసాం, ఇంకో 6 మంత్స్ ఇంకో క్రాప్ వేసాం. సో 1 ఎకరాన్ని మనం 2 టైమ్స్ వాడినప్పుడు దాన్ని 2 acresగా కన్సిడర్ చేయాలి. దాన్నే గ్రాస్ క్రాప్డ్ ఏరియా అంటాం. సో నెట్ సోన్ ఏరియా, గ్రాస్ సోన్ ఏరియా అర్థమైంది. నెట్ సోన్ ఏరియా అంటే 1 ఇయర్లో ఒక ప్లేస్లో, ఒక ఇండియాలో ఎంత ఏరియాని మనం క్రాపింగ్కి వాడాము. గ్రాస్ సోన్ ఏరియా అంటే 1 ఇయర్లో మనం ఇండియాలో ఎంత ప్లేస్ని క్రాపింగ్కి వాడాము మోర్ దెన్ వన్స్ అనేది గ్రాస్ సోన్ ఏరియా. అర్థమైందా? నెక్స్ట్ వేస్ట్ ల్యాండ్ అంటే మనము మినిమం 1 ఇయర్ దాన్ని కల్టివేషన్ వాడకుండా వదిలేసాం, అన్కల్టివేటెడ్ ఏరియా. నెక్స్ట్ వేస్ట్ ల్యాండ్ అంటే మినిమం 5 years. ఫ్యాలో ల్యాండ్స్ అంటే మినిమం 1 year. వేస్ట్ ల్యాండ్ అంటే మినిమం 5 years, అన్కల్టివేటెడ్ ల్యాండ్స్ మినిమం 1 year అన్కల్టివేటెడ్ ల్యాండ్ని మనం ఫ్యాలో ల్యాండ్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ల్యాండ్ రిసోర్సెస్ని, ల్యాండ్ యూటిలైజేషన్ అర్థం చేసుకున్నాం. ఇక్కడ మనకి ఇంకోటి ఏముంది, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియాకి వెళ్ళే ముందు ఫస్ట్ ల్యాండ్ డీగ్రేడేషన్ అంటే ఏంది, ల్యాండ్ కన్జర్వేషన్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ల్యాండ్ డీగ్రేడేషన్, ల్యాండ్ని ఎలా డీగ్రేడ్ చేస్తున్నాం. డీగ్రేడ్ ఇన్ ద సెన్స్ ల్యాండ్ దాని యొక్క కాంపాక్ట్నెస్ని, దాని యొక్క ఫెర్టిలిటీని, దాని యొక్క సారవంతాన్ని మనం ఎలాగా వ్యర్థం చేసేస్తున్నాం, మనం దాన్ని ఎలాగా తీసేస్తున్నాం అంటే హ్యూమన్ యాక్టివిటీస్ మాట్లాడుకుంటే డీఫారెస్టేషన్, చెట్లు నరకడం వల్ల, మీకు చెప్పినట్టే చెట్లు అనేది దాని యొక్క ట్రీస్ దాని రూట్స్తో సాయిల్ని కాంపాక్ట్గా, టైట్లీ ప్యాక్డ్గా పట్టి పెట్టుకుంటుంది. మనం ఎప్పుడైతే చెట్లు నరికేస్తామో ఆ సాయిల్ ఇలా వదిలేయడం వల్ల వర్షాలు పడినా, గాలి వచ్చినా ఆ సాయిల్ అక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఎరోషన్ జరిగి దాని యొక్క ఫర్టిలిటీని కోల్పోతుంది. సో ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది డిఫారెస్టేషన్ వల్ల అవ్వచ్చు. ఓవర్ గ్రేజింగ్ అంటే మనం అనిమల్స్ని పెంచుకుంటూ ఉంటాం, షీప్, గోట్, కౌస్, వీటికి గడ్డి కావాలి. అలా గడ్డి ఓవర్ గ్రేజింగ్, గడ్డిని అనేది మనం పీకేయడం వల్ల కూడా సేమ్, గడ్డి సాయిల్ని టైట్లీ ప్యాక్ చేసి పెట్టుకుంటుంది. మనం గడ్డి పీకేయడం వల్ల ఆ సాయిల్ అనేది దాని ఎరోషన్ అయిపోతుంది. సో ఓవర్ గ్రేజింగ్, ఎక్కువ గడ్డి మనం మేతకి వాడడం వల్ల. నెక్స్ట్ మైనింగ్ యాక్టివిటీస్, క్వారీయింగ్. మైనింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే మైన్స్, మనము గనులు తవ్వడం మినరల్స్ కోసం. క్వారీ అంటే దాన్ని క్వారీగా తవ్వి అలానే వదిలేయడం, దాన్ని క్లోజ్ చేయకుండా అలానే వదిలేయడం వల్ల ఏం జరుగుతుంది, ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి, ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ నేచురల్ డిజాస్టర్స్ అనేది ఈ థింగ్స్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. ఇక్కడ మైనింగ్ లీడ్స్ టు సివియర్ ల్యాండ్ డిగ్రేడేషన్. యాజ్ ఐ సెడ్, వాళ్ళు సమ్ పర్టికులర్ ప్లేసెస్ ఇచ్చాడు. నెక్స్ట్ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ తీసుకున్నామంటే ఓవర్ గ్రేజింగ్ లీడ్స్ టు ల్యాండ్ డిగ్రేడేషన్. ఇక్కడ ఓవర్ గ్రేజింగ్ వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ దగ్గర మైనింగ్ వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఓవర్ ఇరిగేషన్ వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది. పంజాబ్లో అగ్రికల్చర్ కోసం ఓవర్ ఇరిగేషన్ చేయడం వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రీ గ్యాసెస్ కావచ్చు, ఇండస్ట్రియల్ వేస్ట్ని మనం వాటర్లో మిక్స్ చేయడం వల్ల, ఎయిర్లో వదిలేయడం వల్ల, నెక్స్ట్ సాయిల్ లో వదిలేయడం వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. సో ఇది ల్యాండ్ డిగ్రేడేషన్. దీని నుంచి మనం ఎలా ల్యాండ్ని కన్జర్వ్ చేయాలి, ఇస్ నథింగ్ బట్ ల్యాండ్ కన్జర్వేషన్. సో ల్యాండ్ డిగ్రేడేషన్ అర్థమైంది. ఇప్పుడు ల్యాండ్ కన్జర్వేషన్ ఏం చెప్తున్నారో చూద్దాం. మీరు పేజ్ నెంబర్ 12లో చూసారంటే ల్యాండ్ డిగ్రేడేషన్, కన్జర్వేషన్. ల్యాండ్ డిగ్రేడేషన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ల్యాండ్ కన్జర్వేషన్ గురించి మాట్లాడుకున్నామంటే ల్యాండ్ డిగ్రేడేషన్ ఒకసారి రికాల్ చేసుకుని దానికి ఆపోజిట్ మెజర్స్ మనం తీసుకుంటే దాన్ని ల్యాండ్ కన్జర్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ డిగ్రేడేషన్లో మనం ఏం చేసాం, డిఫారెస్టేషన్ చేయడం వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అయిందని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ల్యాండ్ కన్జర్వేషన్ ఏం చేయాలి, అఫారెస్టేషన్ చేసామంటే అంటే చెట్లు నాటాలి. చెట్లు నరికివేయడం వల్ల డిఫారెస్టేషన్ జరుగుతుంది, చెట్లు నాటడం వల్ల అఫారెస్టేషన్ జరుగుతుంది. ల్యాండ్ని మనం కన్జర్వ్ చేసుకోవచ్చు. యాజ్ ఐ సెడ్,
plants or trees will tightly pack the whole the soil అనమాట. నెక్స్ట్ ప్లాంటింగ్ షెల్టర్ బెడ్స్ అనమాట. షెల్టర్ బెడ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మౌంటైన్స్ దగ్గర మనం ప్లాంట్స్ని బాగా నాటడం వల్ల ఏం జరుగుతుందంటే ల్యాండ్ స్లైడ్స్ అంటే మట్టి కొట్టుకొచ్చేటప్పుడు ఆ చెట్లు అనేది ఆపుతుంది అనమాట. అలా ఆపడం వల్ల లో లయింగ్ ఏరియాస్లో ఉండే పీపుల్కి కానీ యానిమల్స్కి కానీ మనకు డ్యామేజ్ ఉండదు. ఎనీ డిజాస్టర్ జరగకుండా ఉండడానికి మనం ఈ టెక్నిక్ని వాడచ్చు. ఏంటి? ప్లాంటింగ్ షెల్టర్ బెడ్స్. అఫారెస్టేషన్ అర్థమైంది, ప్లాంటింగ్ షెల్టర్ బెడ్స్ అర్థమైంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్టెబిలైజేషన్ ఆఫ్ శాండ్ డ్యూన్స్ బై ఇంప్లాంటింగ్ బై గ్రోయింగ్ థ్రోనీ బుషెస్. థ్రోనీ బుషెస్ అంటే మొక్కలు లైక్ తుప్పల్ లాంటి చెట్లు అంటారు చూడండి, ఇంత హైట్ తక్కువ హైట్లో వస్తాయి. అలాంటివి నాటడం వల్ల ఎప్పుడైనా గాలి ఇలా కొట్టుకొని రావడం వల్ల మట్టి వెళ్ళిపోతే సాయిల్ ఎరోషన్ అవుతుంది అన్నాను కదా, అలా వెళ్ళకుండా థ్రోనీ బుషెస్ ఆపుతుంది అనమాట. శాండ్ డ్యూన్స్ అంటే నథింగ్ బట్ మట్టి గాల్లో కొట్టుకొస్తుంది చూడండి, అలాంటివి రాకుండా ఉండడానికి మనం ఈ థ్రోనీ బుషెస్ ప్లాంట్ చేయడం వల్ల అది ఆ మట్టిని వెళ్ళిపోకుండా ఆపి పెట్టుకుంటుంది అనమాట. నెక్స్ట్ కంట్రోలింగ్ మైనింగ్ యాక్టివిటీస్. మైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద డెవలప్మెంట్. ఓకే, మనకు డెవలప్మెంట్ కావాలి, ఆ మైనింగ్ మనం చేయాలి, బట్ దాన్ని కంట్రోల్ కూడా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఓవర్ యూసేజ్ వల్ల ఏం జరుగుతుందంటే డిజాస్టర్స్ వస్తాయి. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఎందుకు మనం చేయాల్సి వస్తుంది అంటే మైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిసోర్స్ తీసుకొని మనము ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం మినరల్స్ వాడుతూ ఉంటాము, యుటెన్సిల్స్ కోసం మినరల్స్ వాడుతూ ఉంటాము. అవన్నీ పక్కన పెట్టేస్తే ఫర్నిచర్లో డెకరేషన్ ఐటమ్స్ కోసం మనం మినరల్స్ని యూజ్ చేయాలన్నా, టాయ్స్లో మినరల్స్ని యూజ్ చేయాలన్నా, లగ్జరీ పర్పస్ ప్రిస్టేజ్ పర్పస్ కోసం మినరల్స్ని యూజ్ చేయాలన్నా చెప్పండి. సో వీటన్నిటిని మనము తగ్గించి పెట్టుకున్నామంటే మనకు రీసోర్స్ అనేది కంట్రోల్గా ఉంటుంది. కంట్రోలింగ్ ఆఫ్ మైనింగ్ యాక్టివిటీస్ అంటే రీసోర్సెస్ అనేది మనకు కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ ప్రాపర్ డిశ్చార్జ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అండ్ గ్యాసెస్ అన్నమాట. అంటే గ్యాసెస్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వేస్ట్ గ్యాస్ని డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి వదిలేకుండా రీసైకిల్ చేయడము, డైరెక్ట్గా రివర్లోకి వదిలేకుండా దాన్ని స్టోర్ చేసి వేరే చోట డంప్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు మనం ల్యాండ్ డిగ్రేడేషన్, దానికి ప్యారలల్గా ల్యాండ్ కన్జర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఒక కొత్త టాపిక్ దీంట్లోనే సాయిల్ యాజ్ ఎ రిసోర్స్ అనమాట. రిసోర్సెస్ ఉన్నాయి, చాలా రిసోర్సెస్ మాట్లాడుతున్నాం. సాయిల్, వాటర్, విండ్, టైడల్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ రిసోర్సెస్. బట్ రిసోర్సెస్ విచ్ వి సాటిస్ఫై అవర్ నీడ్స్. దాంట్లో సాయిల్ గురించి ఇప్పుడు మనం పర్టికులర్గా మాట్లాడుకుందాం ఈ చాప్టర్లో. ఎందుకంటే వాటర్ గురించి మనం ఐ థింక్ థర్డ్ చాప్టర్లో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ గురించి దీంట్లో సాయిల్ యాజ్ ఎ రిసోర్సెస్ తీసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? ఓకే, సాయిల్ అనేది ఒక ఇంపార్టెంట్ రెన్యూవబుల్ రిసోర్సెస్. రెన్యూవబుల్ అంటే ఏం చెప్పినా ఎంత వాడినా అయిపోతుంది. ఈరోజు మనము ఇల్లులు కట్టేస్తున్నాం, ల్యాండ్ ఉంది, నెక్స్ట్ సాయిల్ అయిపోతుందా? మట్టి లేకుండా పోతుందా? లేదు. ల్యాండ్ ఈజ్ అవైలబుల్, సాయిల్ ఈజ్ అవైలబుల్. సో సాయిల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్, న్యాచురల్లీ అకరింగ్ కాబట్టి. నెక్స్ట్ ఈ సాయిల్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈస్ అ మీడియం. అంటే మనకు డెవలప్మెంట్కి లేదంటే నీడ్, ప్లాంట్స్కి పీపుల్కి నీడ్ అనమాట, ఒక మీడియం లాంటిది అనమాట. అంటే ప్లాంట్స్ గ్రోత్ అనేది సాయిల్ నుంచి జరగాలి, నెక్స్ట్ ఆ ప్లాంట్స్ నుంచి వచ్చే రీసోర్సెస్ని మనం వాడుకుంటాం. సో సాయిలే లేకపోతే ప్లాంట్స్ ఉండవు, ప్లాంట్సే లేకపోతే హ్యూమన్స్ లేవు, అంటే లివింగ్ ఆర్గానిజమ్సే లేవు అనమాట. సో ఇట్ ఈస్ ఎ మీడియం ఆఫ్ ప్లాంట్ గ్రోత్ అండ్ సపోర్ట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద ఎర్త్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు, ఒకసారి మనం ఇక్కడ టర్న్ చేసి చూసామంటే ఓకే, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ద సాయిల్ ఏంటంటే రిలీఫ్ ఫీచర్స్ అంటే సాయిల్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. దాని గురించి మనం ఒక జస్ట్ 2-3 minutes తర్వాత మనం మాట్లాడుకోబోతున్నాము. నెక్స్ట్ ప్యారెంట్ రాక్ అనేది కూడా సాయిల్ని డిసైడ్ చేస్తుంది. ప్యారెంట్ రాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేజర్ రాక్ ఉంటుంది, దాని నుంచి మనకు ఆ సాయిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండ ఉంది, ఆ కొండ వెదర్ కండిషన్స్ వల్ల ఎరోషన్ అవ్వడం వల్ల పార్టికల్స్ అనేది మనకు సాయిల్గా మారుతుంది, స్మాల్ పార్టికల్స్గా. అలాంటివి క్లైమేట్ ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ద సాయిల్ ఫార్మేషన్. వెజిటేషన్ అనేది చెట్లు, చెప్పాను కదా, చెట్లు అనేది నెక్స్ట్ యానిమల్స్ చనిపోవడం, డికంపోజ్ అవ్వడము, మట్టిలో కలవడము, దాని యొక్క ఫెర్టిలిటీ పెరగడం, ఇదంతా ఒక సైకిల్ అనమాట. నెక్స్ట్ లైఫ్ అండ్ టైం, ఇవన్నీ నేను చెప్పే పాయింట్లు కాదు, ఇక్కడ ఉంది చాలా ఇంపార్టెంట్. లైఫ్ అండ్ టైం అంటే ఏంటంటే చెప్పాను కదా, అనిమల్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ అవి జీవించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్లో వేరెవర్ ఎలిఫెంట్స్, డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అక్కడ సాయిల్ అనేది అవి మూవ్ అవ్వడం వల్ల, వాటి యొక్క మూమెంట్ వల్ల సాయిల్ అనేది దాని యొక్క రూపాంతరాన్ని మార్చుకుంటుంది. అదే ఎక్కడ లైఫే లేకుండా ఉండే సాయిల్ లైక్ దాంట్లో ఆర్గానిక్ కంటెంటే మిస్ అవుతుంది, అంటే ఆర్గానిక్ హ్యూమస్ కంటెంట్ ఉండదు, లివింగ్ కంటెంట్ ఉండదు. ఎందుకు పనికిరాదు, డెజర్ట్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ చాలా తక్కువ, మూమెంట్ లేదు కాబట్టి హ్యూమస్ కంటెంట్ ఉండదు, ఆర్గానిక్ కంటెంట్ ఉండదు. అలా ఇప్పుడు మనము నేచురల్ ఫోర్సెస్ యాజ్ ఎ
నేచురల్ ఫోర్సెస్ యాజ్ ఏ కాంట్రిబ్యూషన్ టు ద ఓకే, ఇప్పుడు మనం నేచురల్ ఫోర్సెస్ యాజ్ ఎ కాంట్రిబ్యూషన్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ సచ్ యాజ్ ఇక్కడ అంటే నేచురల్ ఫోర్సెస్ ఏవేవి మనకు సాయిల్ ఫార్మేషన్కి కాంట్రిబ్యూట్ అవుతాయంటే గ్లేషియర్స్ అంటే పెద్ద మంచు గడ్డలు. నెక్స్ట్ యాక్టివిటీ ఆఫ్ డికంపోజింగ్ ఆఫ్ విండ్ అంటే విండ్ యొక్క యాక్షన్ వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండ్ బ్లో అవ్వడం వల్ల ఒక దగ్గర ఉండే సాయిల్ అనేది ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది, అది కావచ్చు. నెక్స్ట్ ఇంకోటి రన్నింగ్ వాటర్ అనేది రివర్స్ని చూస్తూ ఉంటే ఎక్కడో సోర్స్ పాయింట్ ఒకలా ఉంటుంది, డెస్టినేషన్ పాయింట్ ఒక దగ్గర ఉంటుంది, అక్కడ ఉండే సాయిల్ని అది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఇంకో దగ్గర వచ్చి డిస్పోజ్ చేస్తుంది. అలా చేయడం వల్ల సాయిల్ అనేది దాని యొక్క ఫెర్టిలిటీ పెరగచ్చు, తగ్గచ్చు, సాయిల్ దాని యొక్క ఫెర్టిలిటీ పెరగచ్చు, తగ్గచ్చు, దాని యొక్క ఫంక్షనాలిటీ కూడా మార్చచ్చు. ఇంకోటి టెంపరేచర్ ఇస్ నథింగ్ బట్ డెజర్ట్స్లో హై టెంపరేచర్ ఉండడం వల్ల సాయిల్ ఆర్గానిక్ కంటెంట్ ఉండదు, మీడియం టెంపరేచర్ ట్రాపికల్ కంటెంట్ ఉండడం వల్ల మన డెక్కన్ ప్లాట్యూ కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, హై ఆర్గానిక్ కంటెంట్ ఉంటుంది, హై ఫెర్టిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనకు సాయిల్ బెల్ట్ తీసుకున్నామంటే ఇక్కడ మీకు ఒక ఫిగర్ ఇచ్చారు. టాప్ సాయిల్ ఇస్ నథింగ్ బట్ అప్పర్ సాయిల్ లేయర్. నెక్స్ట్ సబ్ సాయిల్ అంటే వెదర్డ్ ఆర్ రాకీ శాండ్ సాయిల్, అంటే దాని కింద కొద్దిగా రాకీ లేయర్లో ఉంటుంది. దాని కింద సబ్స్ట్రాటమ్ వెదర్డ్ రాక్, పేరెంట్ రాక్ మెటీరియల్ అంటే పేరెంట్ రాక్ ఉంటుంది అనమాట, సబ్స్ట్రాటమ్ స్టేట్లో ఉంటుంది, అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సాలిడ్, ఇట్ ఈస్ నాట్ ఏ లిక్విడ్. నెక్స్ట్ అన్వెదర్డ్ పేరెంట్ బెడ్ రాక్, ఇది ఏంటంటే మనకు ఎర్త్లో క్రస్ట్ మ్యాంటిల్ కోర్ని కొద్దిగా డీప్ వెల్త్ వస్తుంది, మీకు 10th క్లాస్ వరకు అవసరం లేదు. దాన్ని బట్టి తీసుకుంటే ఇక్కడ ఒక మాల్టన్ రాక్ అనమాట, కోర్కి దగ్గరలో ఉంటుంది, ఎర్త్ కోర్కి దగ్గరలో ఉంటుంది, దాన్ని అన్వెదర్డ్ పేరెంట్ బెడ్ రాక్. అన్వెదర్డ్ అంటే ఎటువంటి వెదరింగ్ యాక్షన్ దాంట్లో ఇంతవరకు జరుగుతుంది, ఎటువంటి క్లైమేటిక్ యాక్షన్ దాంట్లో జరుగుతుండదు. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇండియాలో సాయిల్స్ యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఓకే ఒక 5-6 టైప్స్ ఇచ్చారు. దానికంటే ముందు మనం ఇక్కడ ఏం చూడాలంటే సాయిల్ ఫార్మేషన్ అనేది ఇండియాలో క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ దేని మీద చేశారంటే బేస్డ్ ఆన్ సాయిల్ ఫార్మేషన్, సాయిల్ ఎలా ఫామ్ అయిందని కావచ్చు, దాని కలర్ని బట్టి క్లాసిఫై చేస్తుంటాము, దాని యొక్క టెక్స్చర్ని బట్టి టెక్స్చర్ ఇన్ ద సెన్స్ దాని కలర్ అంటే రెడ్డా, వైటా, బ్లూవా, బ్లాకా, టెక్స్చర్ అంటే బంకమట్ట, పొడి మట్ట, గడ్డల మట్ట అలాంటివి. నెక్స్ట్ దాని ఏజ్ని బట్టి అంటే అది ఏజ్ ఓల్డ్ రాక్ నుంచి వచ్చిందా, న్యూలీ ఫార్మ్డ్ సాయిలా, ఇలాంటివి. దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే కొన్ని బేసిక్ సాయిల్స్ ఉంటాయి, కొన్ని అసిడిక్ సాయిల్స్ ఉంటాయి, దాన్ని బట్టి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో చాలా టైప్స్ ఇచ్చారు, దాంట్లో మనం అల్యూవియల్ సాయిల్ గురించి తెలుసుకున్నాం. అల్యూవియల్ సాయిల్ ఎంత ఇంపార్టెంట్ అంటే అల్యూవియల్ సాయిల్ ఎంటైర్ నార్దర్న్ ప్లేన్స్ మొత్తం వ్యాపించింది. ఫర్ ఎగ్జాంపుల్ గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర, ఈ 3 రివర్స్ యొక్క ప్లెయిన్స్ మొత్తం, దాని చుట్టుపక్కల ఉండే రివర్స్ చుట్టూ ఉండే ప్లెయిన్స్ మొత్తం అల్యూవియల్ సాయిల్తో కవర్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఫెర్టైల్ సాయిల్ ఇన్ ఇండియా అనమాట. సో మేజర్ ఇంపార్టెంట్ హిమాలయన్ రివర్స్ ఏంటి, గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర చుట్టూ ఉండే డిపాజిట్స్ మొత్తం అల్యూవియల్ సాయిల్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇక్కడ క్లారిటీగా ఏం మెన్షన్ చేశారంటే ఇది మన సౌత్ ఇండియాలో కూడా కృష్ణ, గోదావరి, కావేరి రివర్ బెల్ట్స్ అంటే నది ఒడ్డు ప్రాంతాల్లో కూడా మనకు అల్యూవియల్ సాయిల్ అనేది అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ అల్యూవియల్ సాయిల్ ఎలాంటి ప్రపోర్షన్స్లో ఉంటుందంటే శాండీగా ఉండొచ్చు, సిల్టీగా ఉండొచ్చు, క్లేయిగా ఉండొచ్చు. శాండీ అంటే మరీ మట్టిగా, సిల్ట్గా అంటే కొద్ది గడ్డలుగా, క్లేయిగా అంటే బంక మట్టిలాగా కూడా ఉండొచ్చు. ఈ 3 ఫార్మ్స్లో మనకు అల్యూవియల్ సాయిల్ అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ సాయిల్ అనేది అప్పర్ రీచెస్ ఆఫ్ ద వ్యాలీలో అంటే కొండల పై ప్రాంతంలో రాళ్ల రూపంలో ఉంటుంది, అంటే మట్టి గడ్డల రూపంలో. వ్యాలీ లోయర్ రీచెస్ అంటే పిడమౌంట్ ప్లాట్యూస్ అంటారు దాన్ని, అంటే ఒక కొండ ఇలా ఉంటుంది కదా, ఈ కొండ ఇలా ఉండి దిగువ ప్రాంతానికి వచ్చేటప్పుడు వచ్చే ప్రాంతాన్ని పిడమౌంట్ ప్లాట్యూ అంటాం. ఈ పిడమౌంట్ ప్లాట్యూ దగ్గర ఫైన్ గ్రెయిన్స్తో ఉంటుంది అనమాట, అంటే వెరీ ఫెర్టైల్. ఓకే, అది మీకు ఎందుకు అర్థమైపోయింటుంది, పైన టాప్ సాయిల్ గడ్డలుగా ఉండడం వల్ల అక్కడ సాయిల్ వెదరింగ్ యాక్షన్స్, క్లైమేట్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, రెయిన్ కావచ్చు, ఎయిర్ విండ్ కావచ్చు, ఇవన్నీ దాని మీద యాక్షన్ పడడం వల్ల గ్రాన్యూల్స్గా మారి ట్రాన్స్ఫర్ అయ్యి డిశ్చార్జ్ అయి ఉంటుంది కిందకి. సో అక్కడ నుంచి కోర్స్ గ్రెయిన్స్, బిగ్ గ్రెయిన్ సైజ్డ్ శాండ్ అనేది, సాయిల్ అనేది ఫైన్ గ్రెయిన్స్గా కిందకు వచ్చి ఉంటుంది. అక్కడ ఉండే ప్రాంతాన్ని పిడమౌంట్ ప్లాట్యూ ఉంటాం. ఇట్ ఈస్ వెరీ ఫెర్టైల్ అనమాట. నెక్స్ట్ ఒకసారి పేజ్ డౌన్ చేసినారంటే, పేజ్ డౌన్ చేయకండి, ఇక్కడే మీకు ఒక పిక్చర్స్ ఉంటాయి, పిక్చర్స్ని అబ్జర్వ్ చేస్తూ చూడండి. ఏజ్ సాయిల్ని, అల్యూవియల్ సాయిల్ని ఏజ్ వైజ్ క్లాసిఫై చేశారు. సింప్లీ 2, ఓల్డ్ అల్యూవియల్ సాయిల్, న్యూ అల్యూవియల్ సాయిల్. బట్ మనం టెర్మినాలజీ ప్రకారం తీసుకుంటే బాంగర్
అంటారు. అంటే ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ని బాంగర్ అంటాం, న్యూ అల్యూవియల్ సాయిల్ని ఖాదర్ అంటాం. ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ ఎక్కడ ఉంటుంది అంటే బర్త్ ప్లేస్ ఆఫ్ ద రివర్స్ దగ్గర, ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఉండే సాయిల్, అల్యూవియల్ సాయిల్ అనేది బాంగర్ రూపంలో ఉంటుంది అనమాట. ఇది కొద్దిగా సైజ్ ఎక్కువగా కోర్స్ గ్రెయిన్ సైజ్డ్ సాయిల్ ఉండడం వల్ల ఫెర్టిలిటీ అనేది, సాయిల్ ఫెర్టిలిటీ అనేది దీంట్లో చాలా తక్కువ ఉంటుంది. అగ్రికల్చర్ అనేది దీంట్లో చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట, అగ్రికల్చరల్ గ్రోత్ అనేది. అదే న్యూ అల్యూవియల్ సాయిల్ ఎలా ఫామ్ అయిందంటే ఈ బాంగర్ రాక్ అనేది ఈ డిశ్చార్జ్ రివర్ ఫ్లో వల్ల, మనం మాట్లాడుకున్నాం, రివర్ వల్ల కావచ్చు, క్లైమేట్ వల్ల కావచ్చు, విండ్ వల్ల కావచ్చు, టెంపరేచర్ వల్ల కావచ్చు, సాయిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందని. సో వీటి యాక్షన్స్ వల్ల ఆ ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ అనేది వాటర్ ఫ్లో ద్వారా కొట్టుకొని వచ్చి కొత్త ప్లేసెస్లో డిశ్చార్జ్ అవుతుంది స్మాల్ ఫైన్ గ్రాన్యూల్స్తో. సో దీన్ని మనము ఖాదర్ అంటాం. ఇది వెరీ రిచ్ ఇన్ ఫెర్టిలిటీ అనమాట, సాయిల్ ఫెర్టైల్. సో ఈ సాయిల్ ఫెర్టైల్ వెరీ రిచ్ ఉండడం వల్ల ఇక్కడ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అబండెంట్గా జరుగుతాయి. అందుకే మనము గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ రివర్ బేసిన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే హై అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాస్లో. నెక్స్ట్ ఈ అల్యూవియల్ సాయిల్లో ఎందుకు ఇంత ఫెర్టిలిటీ ఉందంటే పొటాషియం, ఫాస్ఫరస్ యాసిడ్, లైమ్, ఈ 3 మినరల్స్ దీంట్లో ఉందన్నమాట. సో ఇది మెయిన్ షుగర్ కేన్ గ్రోత్ అవ్వడానికి, ప్యాడీ గ్రోత్ అవ్వడానికి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరియల్స్ గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో అల్యూవియల్ సాయిల్ గురించి మనం ఏమేమి మాట్లాడుకున్నాం? అల్యూవియల్ సాయిల్ అనేది ఏజ్ వైజ్ 2 టైప్స్, బాంగర్, ఖాదర్. ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ని బాంగర్ అంటాం, న్యూ అల్యూవియల్ సాయిల్ని ఖాదర్ అంటాం. ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ లెస్ ఫెర్టైల్, న్యూ అల్యూవియల్ సాయిల్ హై ఫెర్టైల్. నెక్స్ట్ అల్యూవియల్ సాయిల్లో పొటాషు, ఫాస్ఫరిక్ యాసిడ్, లైమ్ అనేది మిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒక రివర్ వ్యాలీస్ కానీ వ్యాలీస్లో టాప్ ఏరియాస్లో కోర్స్ గ్రెయిన్డ్ స్ట్రక్చర్స్గా పెద్ద రాళ్ళగడ్డలుగా ఉంటుంది. మనం కిందకు వచ్చేసరికి పిడమౌంట్ ప్లాచ్యూ ఏరియాకి వచ్చేసరికి ఫైన్ గ్రెయిన్స్తో మనకు అల్యూవియల్ సాయిల్ ఉంటుంది. ఇంకోటి ఇది నదరన్ ప్లెయిన్స్లో ఎక్కువ స్ట్రెచ్ అయింది. హిమాలయన్ రివర్స్ ఇంపార్టెంట్గా దీని యొక్క డిశ్చార్జ్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సౌత్ ఇండియాలో కూడా కృష్ణ, గోదావరి, కావేరీ బేసిన్స్ దగ్గర కూడా మనం అల్యూవియల్ సాయిల్ని అబ్జర్వ్ చేస్తుంటాం. సో డిఫరెంట్ సాయిల్స్లో మనం అల్యూవియల్ సాయిల్ గురించి కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏం సాయిల్ ఉంది? బ్లాక్ సాయిల్ ఉంది. బ్లాక్ సాయిల్ గురించి ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఓకే, వెరీ స్మాల్ ఇన్ఫర్మేషన్ బట్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్లాక్ సాయిల్ రీగర్ సాయిల్ అని అడుగుతారు. మీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రీగర్ సాయిల్ అని అడిగినప్పుడు బ్లాక్, రెడ్, అల్యూవియల్ సాయిల్ అని ఇచ్చినప్పుడు మీరు బ్లాక్ సాయిల్ అని మెన్షన్ చేయాలి. బ్లాక్ సాయిల్ని రీగర్ సాయిల్ అంటాం. బ్లాక్ సాయిల్ అది ఎందుకు బ్లాక్ కలర్లో ఉంటుంది అంటే దాంట్లో కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంటే నథింగ్ బట్ ఫాసిల్ ఫ్యూయల్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫాసిల్ ఫ్యూయల్స్ డికంపోజ్ అవ్వడం వల్ల కార్బన్ ఎమిట్ అవుతుంది. ఆ కార్బన్ కంటెంట్ ఉండడం వల్ల అది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇంకోటి ఈ బ్లాక్ సాయిల్లో కాటన్ అనేది హై ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. అందుకే మనం మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ఏరియాస్ తీసుకుంటే అక్కడ సాయిల్ చాలా బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. అందుకే అక్కడ కాటన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ పండించే కాటన్ని బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా అంటాం, బికాస్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ బ్లాక్ సాయిల్. నెక్స్ట్ ఇది డెక్కన్ ట్రాప్ మొత్తం స్ట్రెచ్ అయింది. డెక్కన్ ట్రాప్ ఇన్ ద సెన్స్ సౌత్ ఇండియాలో 50% ఉంది. నెక్స్ట్ చోటనాగ్పూర్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూస్లో కూడా ఇది స్ట్రెచ్ అయి ఉంది. నెక్స్ట్ ఇది మహారాష్ట్ర, మాల్వా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా స్ట్రెచ్ అయిందని వాడు ఎగ్జాంపుల్స్లో చెప్పాడు. మీరు ఎగ్జాంపుల్ దీన్ని మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎక్స్ట్రీమ్లీ ఫైన్. ఎంత ఫైన్ ఉంటుంది అంటే సాయిల్ బంకమట్టే. బ్లాక్ సాయిల్ ఈజ్ నథింగ్ బట్ బంకమట్టి అనమాట. ఆ బంకమట్టి ఎందుకు పనికిరాదా అంటే లేదు, ఇట్ ఈస్ వెరీ ఫెర్టైల్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ క్రాప్స్ యాజ్ కాటన్ ఇలాంటివి. నెక్స్ట్ ఈ బ్లాక్ సాయిల్లో ఏముంటుందంటే కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, లైమ్ ఉంటుంది. సో పొటాషియము, లైమ్ అనేది మనము అల్యూవియల్ సాయిల్లో కూడా అబ్జర్వ్ చేసాం. ఇక్కడ కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం అనేది ఎక్స్ట్రాగా ఉండడం వల్ల ఇక్కడ దీని టెక్స్చర్ కావచ్చు, దీని కలర్ కావచ్చు, దీని యొక్క ఆర్గానిక్ యాక్టివిటీ కావచ్చు డిఫరెంట్గా ఉంది. ఓకే, మనకు అల్యూవియల్ సాయిల్ అర్థమైపోయింది, బ్లాక్ సాయిల్ అర్థమైపోయింది. మనం ఒకసారి పేజ్ టర్న్ చేసామంటే ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చాడు. ఈ మ్యాప్ని మీరు బాగా అబ్జర్వ్ చేసుకున్నారంటే ఇక్కడ ఒక మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ను బాగా అబ్జర్వ్ చేసామంటే ఫారెస్ట్ అండ్ మౌంటైన్స్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ఏరియాస్లో థిక్ ఫారెస్ట్స్ అండ్ మౌంటైన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా ఈ ప్రాంతాల్లో రెడ్ అండ్ ఎల్లో సాయిల్ చూస్తున్నాం. రెడ్ సాయిల్, ఓకే, మనం దాని గురించి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం.
నెక్స్ట్ బ్లాక్ సాయిల్ తీసుకున్నామంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, సమ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ రాజస్థాన్, ఈ ఏరియాస్లో మనము బ్లాక్ సాయిల్ అబ్జర్వ్ చేస్తున్నాం. లాటరైట్ సాయిల్ అంటే ఏంటి, అరిడ్ సాయిల్ అంటే ఏంటి, ఇవి ఎక్కడెక్కడ స్ట్రెచ్ అయింది మొత్తం ఇక్కడ మ్యాపింగ్లో ఉంది. మనం ఫస్ట్ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్ని అర్థం చేసుకుంటే ఈ మ్యాప్ను మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ సాయిల్ అయిపోయినాక నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే రెడ్ అండ్ ఎల్లో సాయిల్ అనమాట. రెడ్ సాయిల్ అనేది ఎందుకు ఫామ్ అయిందంటే ఇగ్నీషియస్ రాక్స్ ద్వారా ఫామ్ అయి ఉంటుంది ఈ సాయిల్, అందుకనేసి ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది ఎక్కడైతే లో రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడ రెడ్ సాయిల్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో సౌత్ ఇండియాలో ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ద సౌత్ ఇండియా అంటే సమ్ పార్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్లో మనం రెడ్ సాయిల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనము ఆంధ్రప్రదేశ్, మనము రాయలసీమలో ఉంటున్నాం కాబట్టి మీరు ఒకటి అబ్జర్వ్ చేశారంటే మన నేలని ఎర్రమట్టి నేలలు అంటారు. ఎర్రమట్టి నేలలు అంటే రెడ్ కలర్లో సాయిల్ ఉంటుంది కాబట్టి ఎర్రమట్టి నేలలు అంటారు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే మన రాయలసీమలో ఎక్కువ వానలు పడుతుందా, లేదు. సో ఈ పాయింట్ జస్టిఫికేషన్ జరిగిందా, ఎక్కడైతే లో రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడ రెడ్ సాయిల్ ఫామ్ అవుతుంది. ఇంకోటి సాయిల్ మేజర్గా క్రిస్టలిన్ ఇగ్నీషియస్ రాక్స్ వల్ల ఈ సాయిల్ క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ ఈ ఎల్లో అండ్ రెడ్ సాయిల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్ అన్నాడు. ఓకే, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా మనకు సమ్ పార్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్లో కవర్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ సాయిల్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, రెడ్ కలర్ ఇంకోటి ఎందుకు రెడ్ కలర్లోనే ఉంది అంటే దీంట్లో డిఫ్యూజన్ ఆఫ్ ఐరన్ క్రిస్టల్స్ ఉంటుంది అనమాట. ఐరన్ అనేది ఎక్కువ, ఐరన్ కంటెంట్, ఫెర్రిక్ కంటెంట్ అనేది ఎక్కువగా ఈ సాయిల్లో ఉండడం వల్ల ఫెర్రిక్ కంటెంట్ యొక్క నేచర్ కలర్ ఏంటంటే రెడ్, అందుకని ఈ సాయిల్ కూడా రెడ్ కలర్లో ఉంది. నెక్స్ట్ ఎల్లో కలర్ ఎందుకు వచ్చిందంటే ఇది హైడ్రేటెడ్ ఫామ్లో ఉంటుంది. హైడ్రేటెడ్ ఫామ్ ఇన్ ద సెన్స్ దీంట్లో వాటర్ కంటెంట్ కూడా కొద్దిగా ఉండడం వల్ల, హైడ్రోజన్ కంటెంట్ ఉండడం వల్ల ఇది ఎల్లోయిష్ కలర్లో కూడా ఉంటుంది. సో రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ ఏంటంటే రెడ్ సాయిల్ అనేది క్రిస్టలిన్ ఇగ్నీషియస్ రాక్స్ ద్వారా ఫామ్ అయింది. ఇది సమ్ పార్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. మనకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రాయలసీమ ఎర్రమట్టి నేలని ఎందుకంటారు ఇప్పుడు మీకు అర్థమైంటుంది. లో రెయిన్ఫాల్ ఉండడం వల్ల ఈ రెడ్ కలర్ ఫామ్ అవుతుంది. ఇంకోటి మేజర్గా ఈ రెడ్ కలర్ ఉండడానికి కారణం ఫెర్రిక్ కంటెంట్, ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల. నెక్స్ట్ ఎల్లో కలర్ ఎందుకు ఉంటుందంటే ఇది కొద్దిగా హైడ్రేటెడ్ ఫామ్లో ఉండడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన సాయిల్ ఇక్కడ లేటరైట్ సాయిల్. లేటరైట్ సాయిల్ గురించి మనకి ఏమి ఇచ్చాడంటే లేటర్ మీన్స్ బ్రిక్ అనమాట. లాటిన్ వర్డ్లో దీన్ని బ్రిక్ అంటాం, ఇటుక రాళ్ళు అంటారు కదా, అలా బ్రిక్ అంటాం. ఇదేంటంటే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్లో మాత్రమే ఇది అవైలబుల్లో ఉంటుందంట. ఇక్కడ వెట్ అండ్ డ్రై సీజన్స్లో అంటే ఎక్కడైతే ట్రాపికల్ సబ్ ట్రాపికల్ ఉండే ఏరియాస్లో ఎలా ఉంటుంది క్లైమేట్, వెట్ అండ్ డ్రై సీజన్ అంటే కొన్ని చోట్ల పొడిగా ఉంటుంది క్లైమేట్, కొన్నిసార్లు తడిగా ఉంటుంది. వీఆర్ ఇట్స్ ట్రాపికల్ రీజన్ కదా, మనమే చెప్తాం. ఎండాకాలం వచ్చిందంటే ఎక్స్ట్రీమ్ డ్రై సీజన్ ఉంటుంది, రైనీ సీజన్ వచ్చిందంటే ఎక్స్ట్రీమ్ వెట్ ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్లో ఈ లాటరైట్ సాయిల్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఇదేంటంటే ఇంటెన్స్ లీచింగ్ ఆఫ్ హెవీ రెయిన్ అనమాట. ఇంటెన్స్ లీచింగ్ అంటే ఈ మొత్తం ఆ వాన పడడం వల్ల మట్టి అబ్జార్బ్ చేసేసుకుంటుంది, దాన్ని అబ్జార్ప్షన్నే లీచింగ్ అంటాం అనమాట. ఈ వర్షం నీరుని మొత్తం ఆ ల్యాండ్ అబ్జార్బ్ చేసేసుకోవడం వల్ల బాగా బంకమట్టిలాగా కొద్దిగా తయారైపోయి అది లేటరైట్ ఫామ్లో రాళ్ళు గడ్డలుగా అయిపోయి ఉంటుంది. మీరు ఎక్కడైనా వర్షాలు బాగా పడి బురద ప్రాంతాలు ఎండొచ్చినాక చూసినారంటే బాగా గడ్డలు అయిపోయి ఉంటుంది, దాన్నే లేటరైట్ సాయిల్ అంటాం. సో నెక్స్ట్ లేటరైట్ సాయిల్లో దీనికి మించి ఇంకేం లేదు, సింపుల్గా ఒడిషా, మహారాష్ట్ర, వెస్టర్న్ ఘాట్స్లో స్ట్రెచ్ అయిందని చెప్పాడు. ఇది సమ్వాట్ ఎసిడిక్ అన్నాడు. ఇది ఎసిడిక్ అనమాట. ఎసిడిక్ అంటే ఏంటి, pH కంటెంట్ 8 కంటే తక్కువ ఉండాలి pH స్కేల్లో. వెరీ ఎసిడిక్ అన్నాడంటే 6 కన్నా 4 కన్నా తక్కువ ఉండొచ్చు. వీడు 6 కంటే తక్కువ అని ఇచ్చాడు. సో ఇవి ఏంటంటే ఎసిడిక్ కంటెంట్ ఉండడం వల్ల ప్లాంట్ న్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయి, అంటే ఇక్కడ చెట్లు ఎక్కువ పెరగవు. మీరు బాగా గమనించండి, మన ఊర్లలో కావచ్చు, ఎక్కడన్నా అవుట్స్కట్స్ దగ్గర, ఊర్ల పొలిమేరల దగ్గర బంకమట్టి నేలలు ఉంటాయి, అక్కడ పిచ్చి మొక్కలు, ఈ కంప చెట్లు ఇలాంటివి గ్రోత్ అవుతూ ఉంటాయి, కానీ యూస్ఫుల్ ప్లాంట్స్ ఏవి గ్రోత్ అవ్వవు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్లాంట్ న్యూట్రియంట్స్ అనమాట. నెక్స్ట్ ఇది సదర్న్ స్టేట్స్లో, వెస్టర్న్ ఘాట్స్లో స్ట్రెచ్ అయింది. అండ్ ఇట్ ఈస్ హ్యూమస్ రిచ్, తడి కంటెంట్. బంకమట్టి అంటే చెమ్మ కంటెంట్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రోన్ టు ఎరోషన్, డిగ్రేడేషన్ డ్యూ టు ది పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్ స్కేప్ అన్నాడు. అంటే అది ఉన్న ప్రాంతం వల్ల, దాని యొక్క ల్యాండ్ స్ట్రెచబుల్ వల్ల ఇది కంటిన్యూస్ ఎరోషన్ అండ్ డిగ్రేడేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చెట్లు సరిగ్గా పెరగవు కాబట్టి ఎరోషన్ అనేది చాలా తొందరగా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇచ్చిన సాయిల్ అరిడ్ సాయిల్. అరిడ్ సాయిల్ అనేది దీని కలర్ రెడ్ టు బ్రౌన్ కలర్, అంటే కొన్ని చోట్ల రెడ్ కలర్లో, మళ్ళీ రెడ్ సాయిల్ ఇస్ డిఫరెంట్, అరిడ్ సాయిల్ ఇస్ డిఫరెంట్. ఇది కంప్లీట్ రెడ్ ఉండదు,
రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ శాండీగా ఉంటుంది అనమాట, మట్టిగా ఉంటుంది అనమాట. దీని అరిడ్ సాయిల్ అంటే మట్టి, సింపుల్గా మట్టి, కంప్లీట్ మట్టి అనమాట. ఇదేంటంటే సమ్ ఏరియాస్ హ్యావ్ కంటైన్స్ సాల్ట్. మనం బీచెస్ చూస్తుంటాం, బీచెస్లో మట్టి ఎలా ఉంటుంది, దాన్నే అరిడ్ సాయిల్ అంటాం. దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా చెట్లు ఏమన్నా మనం అబ్జర్వ్ చేసామా, ప్లాంట్ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ అరిడ్ సాయిల్ అనేది బీచ్ ఏరియాస్లో కావచ్చు మనం గమనిస్తుంటాం. సింప్లీ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లోంచి మనం సాల్ట్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట, డిఫరెంట్ కెమికల్ టెక్నిక్స్ వాడి. నెక్స్ట్ ఇది డ్రై క్లైమేట్, హై టెంపరేచర్ ఉన్న ప్రాంతాల్లో ఉంటుంది. డ్రై క్లైమేట్ అంటే తడి కంటెంట్ తక్కువ ఉంటుంది. హై టెంపరేచర్స్, మీరు బీచెస్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఉక్కపోస్తూ ఉంటుంది ఆ టెంపరేచర్. అలాంటి టెంపరేచర్లో అరిడ్ సాయిల్ మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఇక్కడ ఎవాపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. ఎవాపరేషన్ చాలా ఫాస్ట్గా జరగడం వల్ల, హై టెంపరేచర్ ఉండడం వల్ల, ఎవాపరేషన్ ఫాస్ట్గా జరగడం వల్ల దాంట్లో హ్యూమస్ కంటెంట్, వెట్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ సాయిల్ అనేది మాయిశ్చర్ కంటెంట్, అదే ఒకటి చెప్పిన పాయింట్నే తిప్పించి మళ్ళీ చెప్తున్నాడు. మాయిశ్చర్ కంటెంట్ తక్కువ ఉంటుందంటే సింప్లీ వెట్నెస్ తక్కువ ఉంటుంది, తడి కంటెంట్ తక్కువ ఉంటుంది. లోవర్ హారిజాన్స్ అంటే కంకర్ లేయర్ డ్యూ టు ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్ అన్నాడు. అంటే ఇది రాళ్ళు కూడా, గులక రాళ్ళు కూడా ఉండే ప్రాంతాల్లో కూడా, అరిడ్ సాయిల్ ఉండే ప్రాంతాల్లో గులక రాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే మనం ఇంటికి కన్స్ట్రక్షన్కి వాడుతూ ఉంటాం మట్టి. ఆ మట్టి మరీ ఫైన్ గ్రెయిన్ సాయిల్ని చూస్తుంటాం, కొద్దిగా ఈ సైజులో కంకర్ రాళ్ళ సైజులో ఉండే మట్టిని చూస్తుంటాం. ఇవన్నిటిని అరిడ్ సాయిల్ అంటాము. నెక్స్ట్ ఫారెస్ట్ సాయిల్. ఫారెస్ట్ సాయిల్ ఇస్ నథింగ్ బట్ ఫారెస్ట్లో అవైలబుల్గా ఉండే సాయిల్. ఇక్కడ సాయిల్ అనేది ఫెర్టైల్ ఎక్కువ ఉంటుంది, సాయిల్ ఫెర్టైల్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి లోమీ అండ్ సిల్టీగా ఉంటుంది, అంటే బాగా చెమ్మగా బంక మట్టిలాగా ఉంటుంది అనమాట. కోర్స్ ఇన్ అప్పర్ స్లోప్స్. కోర్స్ అంటే పెద్ద సైజులో, కొండలపైకి ఇంత పెద్ద రాళ్ళను కూడా చూస్తుంటాం. రాక్ ఈజ్ డిఫరెంట్, సాయిల్ ఈజ్ డిఫరెంట్ కాదు. రాక్ అనేది ఎరోషన్ అయ్యే సాయిల్ ఫామ్ అవుతుంది. సో రాక్ కూడా సాయిల్లో పార్టే. నెక్స్ట్ మనము ఓకే, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ అయిపోయింది. మనం ఇప్పుడు ఏ సాయిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం? అల్యూవియల్ సాయిల్, రెడ్ అండ్ ఎల్లో సాయిల్, లాటరైట్ సాయిల్, అరిడ్ సాయిల్, ఫారెస్ట్ సాయిల్. ఈ 5 టైప్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సాయిల్ ఎరోషన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ అన్నాడు. ఇప్పుడు సాయిల్ ఎరోషన్ అంటే ఏంటి అంటే, వీడిచ్చిన డెఫినేషన్, డినండేషన్ ఆఫ్ సాయిల్ కవర్ అండ్ సబ్సీక్వెంట్ వాషింగ్ డౌన్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ సాయిల్ ఎరోషన్ అన్నాడు. డినండేషన్ ఆఫ్ సాయిల్ కవర్. ఫస్ట్ డినండేషన్ అంటే ఏంటంటే వాషింగ్ అవుట్ ద పార్టికల్స్ ప్రెసెంట్ ఆన్ ద అప్పర్ లేయర్ ఆఫ్ ఏ సాయిల్. అంటే సింప్లీ వర్షం పడడం వల్ల, టెంపరేచర్ వల్ల, విండ్ వల్ల, ఇలా డిఫరెంట్ క్లైమేటిక్ యాక్షన్స్ వల్ల ఆ సాయిల్ పైన అప్పర్ లేయర్ అనేది తుడిచిపెట్టుకుపోతుంది. దాన్నే డినండేషన్ అంటాం. ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉండడం వల్ల అక్కడ సాయిల్ యొక్క నేచర్ మారిపోతుంది, ఎరోషన్ అవుతుంది. దాన్ని సాయిల్ ఎరోషన్ అంటాం. సో ఇప్పుడు సాయిల్ ఫార్మేషన్ అవుతూ ఉంటుందని చెప్పిన ఇంతసేపు, వాటర్ ఫ్లో వల్ల, ఈ వర్షం పడడం వల్ల ఇక్కడ ఉండే సాయిల్ ట్రాన్స్ఫర్ ఇంకో దగ్గరికి వెళ్తుంది. దీన్ని ఎరోషన్ అంటున్నాం కదా. అంటే ఈ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్లో డిఫరెంట్ క్లైమాటిక్ యాక్షన్స్ వల్ల ఇక్కడ ఉండే టాప్ లేయర్ అనేది వాష్ అవుట్ అవుతుంది, డినండ్ అయిపోతుంది. డినండేషన్ జరిగి ఇక్కడ ఉండేది వేరే చోట ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది, కొత్త వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి డిస్పోజ్ అవుతుంది. సో ఇక్కడ సాయిల్ ఫార్మేషన్ జరుగుతుంది, ఇక్కడ సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. సో సాయిల్ ఫార్మేషన్, సాయిల్ ఎరోషన్ అనేది ప్యారల్గా సైమల్టేనియస్గా జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే. సాయిల్ ఫార్మేషన్ అండ్ సాయిల్ ఎరోషన్ ఈజ్ సైమల్టేనియస్ ప్రాసెస్. ఒక సంవత్సరం మొత్తం సాయిల్ ఫార్మేషన్ జరిగి ఇంకో సంవత్సరం మొత్తం సాయిల్ ఎరోషన్ జరుగుతుందా అంటే లేదు. ఇట్ ఈస్ సైమల్టేనియస్ ప్రాసెస్. నెక్స్ట్ ఇది కూడా సాయిల్ ఎరోషన్ కూడా జరగడానికి మేజర్లీ ప్రతి చెత్త పనులన్నీ చేసేది హ్యూమన్సే. ఇక్కడ కూడా దిస్ డిస్టర్బింగ్ టు హ్యూమన్ యాక్టివిటీస్ లైక్, అంటే సాయిల్ ఎరోషన్ అనేది ఈ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసేది హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ డిఫారెస్టేషన్. మనమే చేస్తున్నాం. ఓవర్ గ్రేజింగ్, అనిమల్స్ వదిలేసి దానికి కావాల్సినది తింటాయి, మనం దాన్ని కూడా తీసుకొచ్చి అమ్ముకుంటున్నాం. బికాస్ మన యొక్క ప్యాస్చర్ అనిమల్స్ కావాలి కాబట్టి గడ్డిని కోసం అమ్మేస్తున్నాం. సో ఓవర్ గ్రేజింగ్. నెక్స్ట్ మైనింగ్ యాక్టివిటీస్ యాజ్ ఐ సెడ్. సో న్యాచురల్ ఫోర్సెస్ తీసుకుంటే వర్షాల వల్ల, విండ్ వల్ల ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక కీవర్డ్ ఇచ్చినాడు, గల్లీస్, GULLIES. గల్లీస్ అంటే ఏంటంటే రన్నింగ్ వాటర్ కట్స్ త్రూ ద క్లేయి సాయిల్ అన్నాడు. అంటే వర్షం కొట్టుకుంటూ వస్తుంది, ఎక్కువ వర్షము హై వెలాసిటీతో ఎక్కువ స్పీడ్లో రావడం వల్ల ఉన్న క్లే బంకమట్టి నేలని చీల్ చేస్తుంది. అలా చీల్ చేసినప్పుడు ఫామ్ అయిన నేలని గల్లీస్ అంటాం. అంతే. షీట్ ఎరోషన్ అన్నాడు.
షీట్ ఎరోషన్, ఇదేంటంటే కీవర్డ్స్. నేను ఇంకా సాయిల్ కన్జర్వేషన్లోకి వెళ్ళలేదు. సాయిల్ ఎరోషన్ మాట్లాడుకున్నాము, దాని యొక్క ఎఫెక్ట్స్ మాట్లాడుకున్నాము, దానికి ఇంపాక్ట్ ఎవరెవరు మనం ఏం చేస్తున్నామో మాట్లాడుకున్నాము. ఇప్పుడు నేనేం చెప్తున్నా, దాంట్లో గల్లీస్ అనే కీవర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గల్లీస్ ఈజ్ ఆల్సో సాయిల్ ఎరోషన్ వల్ల జరిగిందే. నెక్స్ట్ షీట్ ఎరోషన్ అంటే ఒక ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది, వరుసగా మొత్తం ఆ ల్యాండ్ ఎరోషన్ జరిగిందంటే షీట్ ఎరోషన్. అంటే షీట్ ఆఫ్ ల్యాండ్ గాట్ ఎరోటెడ్ ఈస్ కాల్డ్ షీట్ ఎరోషన్. ఇప్పుడు సాయిల్ కన్జర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. సాయిల్ కన్జర్వేషన్ అంటే మనము ఏం చేయాలి, సాయిల్ ఎలా కన్జర్వ్ చేసుకోవాలి అంటే కొన్ని అఫారెస్ట్రేషన్ ఇవన్నీ మాట్లాడుతున్నాం, కొన్ని టెక్నిక్స్ మాట్లాడుతున్నాం. ఇక్కడ వాడు మెన్షన్ చేసిన టెక్నిక్ కాంటోర్ ప్లఫింగ్. అంటే కాంటోర్ ప్లఫింగ్ అంటే ప్లఫింగ్ అలాంగ్ కాంటోర్ లైన్స్ కెన్ డీక్సలరేట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ డౌన్ ద స్లోప్స్. కొండ ఇలా ఉంటుంది. ఈ స్లోప్ దగ్గర మనము గుంతలు తవ్వడం వల్ల పైనుంచి వర్షాల వల్ల గాలి వల్ల వచ్చే మట్టి ఆ గుంతల్లోకి వెళ్ళిపోతుంది. అంటే అలా కిందకు వచ్చేయకుండా ఈ కాంటోర్ లైన్స్ ద్వారా లైన్స్ దగ్గర మనం ప్లఫింగ్ గుంతలు తవ్వడం వల్ల ఈ మట్టి కానీ వాటర్ కానీ ఇక్కడ డిస్పోజ్ అయ్యి ఇక్కడ స్టోర్ అయ్యి లో లయింగ్ ల్యాండ్స్కి వెళ్ళిపోదు. సో న్యాచురల్ డిజాస్టర్ మనం ఆపేసినాం, సాయిల్ ఎరోషన్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ కాంటోర్ ప్లఫింగ్. Pluffing along the contour lines of a slope is called contour pluffing. Strip cropping. Strips of grass are left to grow between crops అన్నమాట. అంటే మనం పొలాలు చూస్తూ ఉంటాం, మామిడి తోపులు చూస్తాం, మామిడి చెట్లు వరుసగా వేస్తుంటారు, ఇక్కడంతా నార్మల్ ల్యాండ్ ఉంటుంది. స్ట్రిప్ క్రాపింగ్ ఏంటంటే గ్రాస్ని గడ్డిని కానీ మనం ఇక్కడ పండించామనుకో, ఈ చెట్లకి మిడిల్లో ఇవే కావచ్చు, పొలాల మధ్యలో ఉన్న నార్మల్ బీడు నేలను కూడా మనం గడ్డితో వేయడం వల్ల ఆ గాలికి ఆ మట్టి కొట్టుకెళ్ళకుండా గడ్డి పట్టి పెట్టుకుంటుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ స్ట్రిప్ క్రాపింగ్ అనమాట. షెల్టర్ ప్లేట్స్, ప్లాంటింగ్ లైన్స్ ఆఫ్ ట్రీస్ టు క్రియేట్ షెల్టర్, స్టెబిలైజ్ శాండ్ డ్యూన్స్. అంటే మనం రోడ్ సైడ్స్ చూస్తుంటాం, గవర్నమెంట్ చెట్లు నాటుకుంటాం, ఎందుకంటే గాలి వల్ల ఆ చెట్లు ఆ మట్టిని కొట్టుకెళ్ళిపోకుండా ఆపుతుంది. బీచెస్ దగ్గర కూడా మనం చూస్తుంటాము, బీచ్ రోడ్ దగ్గర చెట్లు నాటేస్తుంటారు. ఆ ఓషన్ నుంచి వచ్చే ఎయిర్ వల్ల ఆ శాండ్ ఆ బీచెస్లో ఉండే మట్టి సిటీస్లో కొట్టుకొని రాకుండా చెట్లు అనేది ఆపుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి టెక్నిక్స్ మనం వాడటం వల్ల సాయిల్ కన్జర్వేషన్ చేసుకుంటాం. వీటికి అడిషన్గా మనం ఏమేమి చేయొచ్చు, అఫారెస్ట్రేషన్ చేయొచ్చు, రిడక్షన్ ఆఫ్ మైనింగ్ యాక్టివిటీస్ అండ్ క్లోజింగ్ ఆఫ్ క్వారీస్. అంటే క్వారీ ఒకసారి మైనింగ్ యాక్టివిటీస్ వాడేసి దాన్ని వదిలేస్తే అది అలానే వదిలేస్తే క్వారీ అవుతుంది. వన్స్ మైనింగ్ యాక్టివిటీ కంప్లీట్ అయినప్పుడు దాన్ని క్లోజ్ చేయాలి, దాన్ని పూర్తి చేసామంటే కన్జర్వేషన్, సాయిల్ కన్జర్వేషన్ మనం చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ థింగ్స్ అన్ని చేయడం వల్ల సాయిల్ కన్జర్వేషన్ అవుతుంది. ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి క్విక్ రివిజన్ కానీ మనం ఒక 1 minute చేస్తే, ఇప్పుడు మనం ఏమేమి మాట్లాడుకున్నాం, ఫస్ట్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్లో రీసోర్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ సాటిస్ఫై అవర్ నీడ్స్, దట్ ఈస్ కాల్డ్ రీసోర్సెస్. ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇది టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్ అయి ఉండాలి, టెక్నాలజీతో మనం దాన్ని పొందగలగాలి. ఎకనామికల్గా మనకు ఉపయోగపడాలి. కల్చరల్లీ యాక్సెప్టబుల్, ఒకరి కల్చర్ని దెబ్బతీయకూడదు, అందరికీ ఓకే అనిపించాలి, దాన్నే రీసోర్స్ అంటాం. హ్యూమన్ బీయింగ్స్, మనం నేచర్ నుంచి రిసోర్స్ తీసుకుంటాం, డెవలప్మెంట్కి ఉపయోగిస్తాం. ఇది ఇస్తే సైకిల్, అక్కడ ఇచ్చిన ట్రయాంగిల్ గురించి. నెక్స్ట్ రీసోర్సెస్ని క్లాసిఫై చేసాం, నేచురల్ రిసోర్సెస్గా, హ్యూమన్ రిసోర్సెస్గా, నేచురల్ రిసోర్సెస్, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్గా. ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్లో మనం ఏమేమి మాట్లాడుకున్నాము, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, రియో సమ్మిట్ గురించి, ఎర్త్ సమ్మిట్ గురించి. నెక్స్ట్ మనం ఎలా ఎక్స్ప్లోటేషన్ చేస్తున్నాం, గ్లోబల్ వార్మింగ్ గురించి, ఓజోన్ లేయర్ డిప్రెషన్ గురించి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి, ల్యాండ్ డిగ్రేడేషన్ గురించి మాట్లాడుకున్నాం. రీసోర్స్ ప్లానింగ్, ఎలా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఇండియాలో జరగలేదు, ఇండియా ఇస్ డైవర్సిఫైడ్ కంట్రీ, ఎలాగా రీసోర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు ఈక్వల్గా, అలా అవ్వకపోవడం వల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇండియాలో కొన్ని ప్రాంతాల గురించి మనం జార్ఖండ్ గురించి, అరుణాచల్ ప్రదేశ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ హౌ టు రీసోర్స్ ప్లానింగ్, ఎలా రీసోర్స్ ప్లానింగ్ చేయాలి, సర్వేయింగ్, మ్యాపింగ్, క్వాలిటేటివ్ అనాలిసిస్, ఐడెంటిఫికేషన్, ఇన్వెంటరీ, నెక్స్ట్ నేషనల్ ప్లాన్స్కి రీసోర్సెస్ ప్లానింగ్ ఇంక్లూడ్ చేయడము. అలాగా కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఎలా మాట్లాడుకున్నాం, ఎలా రిసోర్సెస్ కన్జర్వ్ చేయాలి ఆ టెక్నిక్స్ మాట్లాడుకున్నాం. ల్యాండ్ రిసోర్సెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, ప్లెయిన్స్, ప్లాట్యూస్, మౌంటైన్స్ ఇండియాలో ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది. ల్యాండ్ యూటిలైజేషన్, ఫారెస్ట్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూటిలైజేషన్, ఫారెస్ట్లు కావచ్చు, బ్యారన్ ల్యాండ్, కొన్ని టెర్మినాలజీ, బ్యారన్ ల్యాండ్ అంటే ఏంది, వేస్ట్ ల్యాండ్ అంటే ఏంది, నెట్ జోన్ ఏరియా, గ్రాస్ జోన్ ఏరియా, ఇవన్నీ డిస్కస్ చేసాం. ల్యాండ్ డీగ్రేడేషన్కి వచ్చామంటే డిఫారెస్ట్రేషన్, ఓవర్ గ్రేజింగ్, మైనింగ్ గురించి, క్వారింగ్ గురించి డిస్కస్ చేసాము. ల్యాండ్ కన్జర్వేషన్ గురించి మాట్లాడడం, ల్యాండ్ కన్జర్వేషన్కి వచ్చామంటే ఎలా కన్జర్వ్ చేయాలి, అఫారెస్ట్రేషన్ చేయడము, ప్లాంటింగ్ షెల్టర్ వెల్స్ కావచ్చు, స్టెబిలైజింగ్ శాండ్ డ్యూన్స్ కావచ్చు, మైనింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం కావచ్చు.
సాయిల్ని ఒక రీసోర్స్గా కన్సిడర్ చేసి దాని గురించి డిస్కస్ చేసాము. క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా, అల్యూవియల్ సాయిల్ గురించి, నెక్స్ట్ బ్లాక్ సాయిల్ గురించి, రెడ్ సాయిల్ గురించి, లాటరైట్ సాయిల్ గురించి, అరిడ్ సాయిల్ గురించి, ఫారెస్ట్ సాయిల్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఫైనల్గా సాయిల్ ఎరోషన్ అంటే ఏంది, డినండేషన్ అంటే ఏంది, గల్లీస్ అంటే ఏంది, షీట్ ఎరోషన్ అంటే ఏంది, సాయిల్ కన్జర్వేషన్కి వచ్చామంటే కాంటోర్ ప్లఫింగ్ అంటే ఏంది, స్ట్రిప్ క్రాపింగ్ అంటే ఏంది, షెల్టర్ బెల్ట్స్ అంటే ఏంది. సో ఈ లెసన్ కంప్లీట్ అయింది. మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఫస్ట్ టైం ఒక లెసన్ చెప్తున్నా కాబట్టి ఇది ఇనీషియల్ లెసన్ కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చు. నెక్స్ట్ లెసన్స్ నుంచి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆరెంజ్ మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ మనము లెసన్ చెప్పేటప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్దాం. ఇంకోటి పర్సనల్ డౌట్స్, ఈ సబ్జెక్ట్ వైజ్ పర్సనల్ డౌట్స్ ఏమన్నా ఉంటే నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.